ఆమేన్. రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయము. రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయము 26, 27 వచనాలు. ముట్టుకో ఇంకా. 26, 27 వచనాలు. అంతటి ఎలీషా వానితో, ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకున్నటకు ఇది సమయమా? కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటియుండునని చెప్పగా, వారి వంశు వలె తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా యొద్ద నుంచి బయటికి వెళ్ళెను. ఈ వాక్యములలో నుంచి పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడినగాక. ఆయనే మనతో మాట్లాడుచున్నట్లు అందరూ చేతులెత్తి స్తోత్రం 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 అని చెప్పండి గట్టిగా. స్తోత్రం అనాలి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దేవునికి సంపూర్ణ మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుని ప్రజలారా, ఈ మాటలు వింటున్న భక్తులారా, చక్కగా కొద్ది నిమిషాలు మీరు మనస్సు పెట్టి ఈ మాటలు వినవలసిందిగా ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుని సన్నిధిలో దేవునితో పాటుగా దైవ సంబంధమైన అనుభవాలతో ఆధ్యాత్మికంగా ఉండవలసినటువంటి ఒక వ్యక్తి ఈ లోకములో దేనినో సంపాదించడానికి పరిగెట్టాడు. న్యాయంగా చెప్పాలంటే దానిని సంపాదించుకున్నట్టుకు దైవజనుడికి మనస్సు లేదు. దైవజనుడికి నాకు వద్దు, తీసుకుపో అని ఏదైతే వద్దన్నాడో ఆ ప్రక్కనే పరిచారకునిగా ఉన్నటువంటి ఈ గ్యాసి దానిని చూసి రథం వెనకతల పరుగులు తీసి పనికి మాలిన దాన్ని తెచ్చుకుని తన గుడారములో దాచుకుని ఏమీ తెలియనట్లుగా పాస్టర్ గారి గది ముందుకు వచ్చి చేతులు కట్టుకుని ఉన్నాడు. దైవజనుడు ఆ లోపల నుంచి బయటకు వచ్చి, బాబు ఎక్కడికెళ్ళావు అంటే, వెంటనే అతను అన్నాడు, పాస్టర్ గారు ఈ మధ్యన మీకు బాగా చేదస్తం పెరిగిందండి. నేను ఎక్కడికి వెళ్ళాను? మీకు ఈ మధ్యన బాగా అనుమానం పెరిగిందండి. ఎవరైనా ఏమైనా చెప్పారు నా గురించి అని అంటుంటే వెంటనే దేవుడు అతని నుంచి మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఓ నా ప్రియ కుమారుడా, నువ్వు ఏ స్థితిలో ఉండవలసిన వాడివి? నేను నా ఆత్మీయ తండ్రి అయిన దైవజనుని యొద్ద నుంచి 2 పాల అభిషేకం పొందుకున్నాను. ఇప్పుడు నీవు నాలో నుంచి మరి 2 పాలనిగా మొత్తం 4 పాలు అభిషేకాన్ని పొందవలసిన వాడివి. అభిషేకాన్ని సంపాదించుకోవడం వలసిన వాడివి. దైవ సంబంధమైన ఆత్మత కలిగిన వలసిన వాడివి. కానీ నీవు పనికి మాలిన దాన్ని సంపాదించుకోవడానికి పరుగులెట్టావు. ఇది సమయమా? దేనికి సమయమా అని అడుగుతున్నాడు. మరలా ఒకసారి చదవండి. ఏమంటున్నాడు? 1 ద్రవ్యమును, 2 వస్త్రములను, ఒలీవ చెట్లు తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకున్నట్టుకు ఎప్పుడు దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. గట్టిగా ఆమేనండి చెప్పండి. ఇది దేనికి సమయం? హల్లెలూయా. గట్టిగా ఆమేన్ అంటలేదు, చేతులెత్తి స్తోత్రం చెప్పండి. చెప్పండి, దేనికి సమయం? చాలా మంది దినాల్లో ఏం చేస్తున్నారో తెలుసునండి, వేటినో ఈ లోకపరమైన వాటిని సంపాదించుకోవడానికి పరిగెడుతున్నారు. వారికి కలిగిన సమయాన్నంతా వ్యర్థపరుచుకుంటున్నారు. తాత్కాలికమైన దానికోసం ఎంతో ప్రయాసపడి కూర్చుకుని దాన్ని ఏదో పోగేసుకుని ఏదో మురిసిపోతున్నారు.
బిడ్డలారా గమనించండి, ఇక్కడ దైవజనుడు అడుగుతున్నాడు, ఇది దేనికి సమయం? ద్రాక్ష తోటలను సంపాదించుకునేందుకు సమయమా? ఆస్తి పాస్తులను సంపాదించుకోవడానికి సమయమా? వెండి బంగారాలు సంపాదించుకోవడానికి సమయమా? ఇది దేనికి సమయం? చూడండి, గెహాజీ తన జీవితంలో ఈ లోకపరంగా ఏదో సంపాదించుకోవాలని ప్రయత్నం చేసి తుదకు మనం చదివాం 27వ వచనం, దేన్ని సంపాదించుకున్నాడు? నోటితో చెప్పాలి. కుష్ఠరోగాన్ని తనకి మాత్రమే కాదు, తన బిడ్డలకు, తన సంతతికి, తమ కలిగిన తరతరములు సర్వకాలము అదే జబ్బు వెలుబడి చేసిందట. పుట్టినది కడవరి దినాల్లో దేవుని ప్రజలు సమయం యొక్క విలువ గుర్తుపట్టండి. చదివితే స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రతి ఆమేనండి. ఇది దేనికి సమయం తెలుసుకోవాలి. ఈ సమయాన్ని మనం ఎలా గడపాలి? దేని కొరకు గడపాలి? ఒక ప్రక్కన నా కాలు బాగోలేదు, నేను సాయంకాలం వేళల్లో ప్రార్థన చేస్తాను ప్రభువా, మరి నీ బిడ్డలకి ఏం అనుగ్రహించాలి, ఏం చెప్పాలి ప్రభువా అని నేను అలా ధ్యానంలో ఉన్నప్పుడు దేవుడు నాకు చెప్పింది ఒకటే, ఏంటంటే నీ ప్రజలకు లేక దేవుని ప్రజలకు సమయము, ఇది ఎందుకు సమయమో చెప్పు. దేవుని స్తోత్రం కలుగును గాక. గట్టిగా ఆమేనండి. ఈ రోజున చాలా మంది సమయం యొక్క విలువను గ్రహించలేకపోతున్నారండి. సమయం యొక్క విలువను తెలుసుకోలేకపోతున్నారు. దేవుడు మనకు అనుగ్రహించాడండి సమయం. నేనైతే నమ్మలేకపోయాను. ఈ 2021 సంవత్సరంలో కరోనా పిక్ స్టేజ్లో ఉంది. వందలాది మంది పరిశుద్ధ సేవకులు ఈ లోకయాత్రను విడిచిపెట్టి ప్రభు దగ్గరికి వెళ్ళిపోతుంటే నేను అనుకున్నాను, ఈ 11 నెలలో నేను ఏమాత్రం అడుగు పెడతానని గ్యారంటీ నాకు లేదు. పోనీ మీ ఎవరికైనా ఉందా గ్యారంటీ? ఉండే చేతులు తీసి స్తోత్రం చెప్పండి. తిరుగుతున్న ఫ్యాన్కి గ్యారంటీ ఉంది, వెలుగుతున్న లైట్కి గ్యారంటీ ఉంది. దేనికి గ్యారంటీ లేదు? మాట్లాడటం లేదు. అంటే మనకి సమయం ఇచ్చింది ఎవరు? హలో, ఎవరు? మరి దేవుని చేత మనకి సమయం అనుగ్రహించబడింది. ఇప్పుడు ఈ సమయం యొక్క విలువను మనం గుర్తించాలా వద్దా? మాట్లాడాలి. సమయాన్ని గ్రహించుకోవాలా వద్దా? దేవుని ప్రజలమైన మనం జ్ఞానం కలిగిన వాళ్ళం కదండి. జ్ఞానం కలిగినటువంటి మనము సమయమును గుర్తించాలి. ప్రతి దానికి సమయం గలదు. ప్రసంగి 3:3 చెప్పాడు, ప్రతి దానికి ఏంటి? సమయం గలదు. ప్రతి దానికి సమయం ఉంది. పడుకునేటప్పుడు పడుకుంటాడు, నిద్రపోతాడు, తినేటప్పుడు తింటాడు, లేచేటప్పుడు లేస్తాడు. ప్రతిదానికి సమయం ఉంది. సమయం యొక్క విలువను గుర్తించాలి. ఈరోజు చాలా మంది దేవుని బిడ్డలు సమయం యొక్క విలువను గుర్తించలేకపోతున్నారు. కానీ సమయం యొక్క విలువను బైబిల్లో ఒక పనికిమాలుడు గుర్తించాడు. ఎవడాడు? చూడండి, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనాన్ని మన పరిశుద్ధ గ్రంథంలో మనం చూద్దాం. అందుచేత పరలోకమా, ఓ పరలోకపు నివాసులారా ఉత్సహించుడి. భూమి అపవాదిగాడు, సైతానిగాడు వారికి సమయం కొంచెమేనని తెలుసుకుని బహు క్రోధము గలవాడై ఎవరిని సంపూర్ణ, ఎవరిని నాశనం చేద్దాం, ఏ కుటుంబాన్ని పాడు చేద్దాం, ఎవరిని మింగేద్దాం అనేవాడు తిరుగులాడుతూ ఉన్నాడు. ఆమెను చెప్పండి గట్టిగా. ఇక నా మొహం వైపు చూడండి చాలు, అయిపోయింది అక్కడ. ఇప్పుడు సమయాన్ని ఎవరు గుర్తించారంట? నోరు తెరవాలి. సైతానికి అడిగి బాగా తెలుసు. ఆడికి అర్థమైపోయింది, ఇక నా టైం కొంచెమే, నేను కొంచెంకాలమే, ఈ కొంచెం కాలంలో ఎవరిని పాడు చేద్దాం, ఈ కుటుంబాన్ని నాశనం చేద్దాం అని సమయము కొంచెమే ఉన్నదని వాడు గ్రహించాడు. వాడు పనికి మొదలాడు. ఆడి గ్రహింపు వచ్చింది, కానీ దేవుని బిడ్డలకు ఏమి రాలేదు, మాట్లాడతలేదు. ఏమి రాలేదు? దేని గురించి? సమయం గురించి గ్రహింపు రాలేదు. కాబట్టి సంఘముతో ఒక దైవజనుడు ఏమని మాట్లాడుతున్నాడో చదవండి. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక, లేకపోతే ఎఫెసు పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం చదవండి. పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం చదవండి.
5:15 దేవుని స్తోత్రం కలుగును గాక. దినములు చెడ్డవి గనుక, ఎఫెసు 5:15 మీ సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు. గట్టిగా చేతులెత్తి ప్రభువుకు అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అలాగే కొలస్సీ పత్రిక 4:5 వచనం చూస్తే మనము, కొలస్సీ పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం మనం చూస్తే ఏమన్నాడు? సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు సంగమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకోండి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. గట్టిగా ఆమేనండి. గట్టిగా స్తోత్రం చెప్పాలి. సంతోషంగా చెప్తలేరు స్తోత్రం అని. హల్లెలూయా. ఈ దేనికి సమయం అండి? సంపాదించుకోవడానికా? కొంతమంది పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకు ఏంటి? డబ్బు 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 డబ్బు, ఏంటి? సంపాదన. ఇప్పుడు అలాగని సంపాదించిన తర్వాత ఒక్క రూపాయినా బ్యాంక్ బ్యాలెన్స్ మిగులుతుందా? నోరు తిరుగుతలేదు, చెప్తలేదు. ఏమండి మిగులుతుందా? డబ్బు 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 డబ్బు. చూడండి, ఉద్యోగస్తులు చూడండి, ఇక 1వ తారీఖున శాలరీ పడద్ది. శాలరీ పడగానే ఫస్ట్ వారంలో ఏం బ్రదరు ఏం కూర అంటే చికెన్ ఫ్రై, మటన్ కర్రీ, బిర్యానీ అండి అంటాడు. 2వ వారం వచ్చేసరికి ఏం బ్రదరు ఏంటి ఈరోజు కూరలు అంటే వంకాయ పులుసు అండి, బెండకాయ పులుసు అండి, ఏం పులుసు. 3వ వారం వచ్చేసరికి ఏం బ్రదర్ అంటే పప్పు టమాటా ఏంటి. 4వ వారం వచ్చేసరికి ఏంటంటే ఏంటది పచ్చడి. అంటే మరి నెలకి 70,000 80,000 లేదా ఒక 50,000 కష్టపడి సంపాదించేస్తున్నారు చాలామంది. నా మాట అర్థమవుతుందా? తీరామూసి సంపాదించినంత ఏమవుతుంది అంటారు? హలో, మాట్లాడతలేదు. ఏమవుతుంది? కొంతమంది ఇచ్చిన కుటుంబాన్ని కాదనుకుని దేవుడిచ్చిన కుటుంబాన్ని, భార్యని, పిల్లల్ని వదిలేసి, దేవుడిచ్చిన భర్తని, పిల్లల్ని వదిలేసి వేరే దేశానికి వెళ్ళి ఏదో సంపాదించుకోవాలి అని ప్రోకలాడి వెళ్తున్నారు. తీరామసలి సంవత్సరాలు పంపించి మళ్ళీ తిరిగిడికి వచ్చేసరికి ఏం మిగులుతుంది? వాళ్ళ ముందు గుండు సున్నా. అవునా కదా? మాట్లాడతలేదు. అంటే కారణం ఏంటి తెలుసునండి? మానవుడు సంపాదించుకోవలసిన దాని కొరకు ప్రయాసపడకుండా పనికి మాలిన దాని కొరకు సమయాన్ని వెచ్చిస్తున్నాడు. ఏమనుకున్నాడు తెలిసిన మానవుడు? చూడండి, యాకోబు పత్రిక, దేవునికి స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. గట్టిగా ఆమేన్ అంటలేదు మీరు. 4వ అధ్యాయము యాకోబు పత్రిక 4వ అధ్యాయము 13, 14 వచనాలు చదవండి. నేడైనను రేపైనను ఒకనొక పట్టణానికి వెళ్ళి 1 సంవత్సరం ఉండి, 1 సంవత్సరం 2 సంవత్సరాలా? 1 2 2 సంవత్సరాలు ఉండి 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదించుకున్నాము. చెప్పుకునేవారా, రేపేమి సంభవించను మీకు తెలియదు. మీ జీవము ఏ పాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వాడే. ఆమె చెప్పండి గట్టిగా. గట్టిగా ఆమె చెప్పండి. చెప్పండి, నా జీవితం చాలా చిన్నది అనండి అందరూ. మాట్లాడతలేదు. చాలా చిన్నది మన బతుకు. ఈ చిన్న జీవితంలో మనం దేన్ని సంపాదించుకోవాలి? ఈరోజు మన అంశం అదే. గేహజీ వస్త్రాన్ని, ధనమును, పనివారిని, పాడి పంటల్ని సంపాదించుకోవడానికి పరిగెట్టాడు. దాన్ని సంపాదించుకున్నాను అనుకున్నాడు, కానీ దాంతో పాటుగా మరణకరమైన వ్యాధి, కుష్ఠవ్యాధి అంటే ఏంటండి? మరణకరమైన దాన్ని కూడా సంపాదించుకుని నష్టపోయాడు. ఈ రోజున దేవుని బిడ్డలమైనటువంటి మనము దేనిని సంపాదించుకోవడానికి సమయం అండి ఇది. ఈ సమయం గురించి చాలా ప్రశ్నలు వేశాడు. మళ్ళీ మనం చూస్తాం, నిర్గమకాండం మీరు తీయద్దు 8:32 అంటాడు, హృదయము కఠినపరుచుకున్నట్టుకి ఇది సమయమా? ఆమెన్ చెప్పండి గట్టిగా. గట్టిగా ఆమెనండి. ఒకటేమో వస్త్రమును, ద్రవ్యమును, ధనమును, ఆస్తిపాస్తులు, పనివారిని సంపాదించుకునే టైమా ఒకటి అన్నాడు. రెండోదేమో హృదయమును కఠినము చేసుకునే సమయమా.
ఇంకో విషయం చెప్పనా, ఆజ్ఞ గ్రంథం 1:4 అన్నాడు, మీరు సరంబి వేసుకున్న గృహాల్లో నివసించుటకి ఇది సమయమా? ఇలా చాలా ప్రశ్నలు వేశాడు. ఎవరు వేశారు? మాట్లాడతలేదు. ఎవరు వేశారండి? ఏమా ఎవరో? దేవుడు. అంటే నేను ఒకటే మాట చెప్తున్నాను, ఈ కడవరి దినములలో మనము దేనిని సంపాదించుకోవడానికి ఇది సమయము గుర్తించే దినముగా మారిపోవాలి. ఆమేన్. చెప్పండి, ఇది దేనికి సమయం అని అందరూ మాట్లాడతలేదు. ఇది దేనికి? చెప్పండి, పక్కన చూసి దేనికి సమయం అన్నానండి. అలమోహంగా చూసి చెప్పండి, నా మొహం కాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేనికి సమయం ఇది చెప్పాలి. చూద్దాం. మొట్టమొదటిగా ఇది దేనికి సమయమో మనం చూద్దాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనాన్ని మన పరిశుద్ధ గ్రంథమందు మనం చదువుకుందాం. మారు మనస్సు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని గాని అది తన జాగ్రత్తమును విడిచిపెట్టి మారు మనస్సు పొందలేదు. ఆమేనండి. గట్టిగా చెప్పు. చేతులతో స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆమేనండి. ఒకటి, మారు మనస్సు పొందుటకు సమయము అనండి అందరూ. కష్టనవుతూ చెప్పాలి గట్టిగా. ఏం పొందడానికి? మార్పు చెందడానికి, మారు మనస్సు పొందడానికి ఇది అద్భుతమైన అనుకూలమైన సమయము. స్తోత్రము గాక. అర్థమవుతుందండి? అంటే ఒకటే, ఈ దేని సమయం అంటే ఈ కడవరి దినాల్లో దేవునికి విరోధమైన కార్యాలు, దేవునికి నచ్చలేనివి, దేవునికి ఇష్టము లేనివి ఏమైనా నాలో ఉన్నాయా? ఒకవేళ ఉంటే వాటిని ఏం చేసుకోవాలి? నేను విడిచిపెట్టేయాలి. ఆమేన్. గట్టిగా ఆమేన్ అంటలేదు. అమ్మ లేపండి. దేవుని స్తోత్రం కలుగును గాక. గట్టిగా స్తోత్రం చెప్పండి. కొంతమంది ఇంటికాడ బైబిల్ చదవాలని చర్చలు చదువుతుంటారు. అమ్మా ఎలా చూసే వాక్యమేనండి. మీకు బైబిల్ చూపించినట్టు బైబిల్ చూడాలా? దాన్ని వివరిస్తున్నాడు ఎవరి మొఖం చూడాలా? బైబిల్ వంక. ఇంటికాడ చదువుకోవాలి బైబిల్. కొంతమంది ఏమో మందిరంలోకి వచ్చి కళ్ళు మూసుకొని మా కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు. వాక్యం చెప్తుంటే అంటే అర్థం ఏంటి? నిద్రపోతారు. అమ్మ నువ్వు మా కోసం ప్రార్థన చేయక్కర్లేదు, ఆల్రెడీ మేము పైన చేసుకుని వచ్చాం. దేవుని స్తోత్రం కలుగును గాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఒకవేళ ఎలా కుర్చీలోకి వచ్చి నిద్రపోతుంది, మొదటి లైన్లో కూర్చుని అన్నాను భాష. అయ్యారు ఏంటమ్మా అంటే, అయ్యారు మీకోసం ప్రార్థన చేస్తున్నానండి. ఎన్నో ఆకాశాలు ఉన్నామో? 3 ఆకాశాలు. ఎక్కడ? అప్పుడు వెంటనే నేను వద్దులే అమ్మ, నువ్వు నా కోసం ప్రార్థన చేయొద్దు, నువ్వు ప్రార్థన చేసావు అనుకో కింద పడతావు, వద్దులే నేను ఆల్రెడీ చేసుకుని వచ్చానండి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. గట్టిగా ఆమేనండి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. నిద్రపోతున్న అందరూ చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఉన్నారు బ్యాచ్, అంత అద్భుతంగా వింటున్నారు. మంచులందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏ మంచులు కదా మీరు? మీకు మీ డౌట్ అవుతుంది చెప్పండి. మంచులందరూ ధైర్యంగా స్తోత్రం గట్టిగా వస్తే అందరూ చెప్పడం కొట్టండి. గట్టి కొట్టాలి. అంతమంది ఉన్నారు అంతేనా? దేవునికి స్తోత్రం గాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఇది దేనికి సమయం? తమ్ముడు, చెల్లెమ్మ, ప్రియ స్నేహితుడా, ప్రియ సహోదరి, ఇది దేనికి సమయం అంటే మారు మనస్సు పొందుటకు సమయం. స్తోత్రము గాక. మార్పు చెందుటకు సమయం. సంపాదించుకునే సమయం కాదు, కూర్చుకునే సమయం కాదు, పోగేసుకునే సమయం కాదు, కాలాన్ని వ్యర్థంగా గడిపే సమయం కాదు. కాబట్టినండి పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో ఏమని చెప్తున్నాడు? పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో ఏం చెప్తున్నాడు ఆయన? ఏమా 2వ పత్రిక అండి, 2వ అధ్యాయం 9వ వచనం. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా ప్రభుకి స్తోత్రం చెప్పండి. దేవునికి 8వ వచనం చదవండి. 3వ అధ్యాయం 8వ వచనం. క్షమించండి, 3వ అధ్యాయం 8వ వచనం.
తర్వాత కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయవాడు కాడు గాని ఎవ్వడును నశింపవలనని ఇచ్చయింపగా అందరూ మారు మనసు పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా గట్టిగా ఆమేనండి చెప్పండి. వస్తానన్న యేసయ్య రాక మానునా ఎందుకు ఆలస్యం చేస్తాడో తెలుసా? ఇక్కడ పాయింట్ పట్టుకోండి. వస్తానని చెప్పిన యేసయ్య ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే అందరూ అంతటను మారు మనసు పొందాలి. ఆమేనండి గట్టిగా గట్టిగా ఆమేనండి. అంటే మీకు ఒక మాట చెప్పనా, ఎందుకు దేవుడు మనకి సమయం ఇచ్చాడంటే మనం మార్పు చెందాలని సమయం ఇచ్చాడు. అని అందరూ ఏం చేయాలని మాట్లాడతలేదు. ఏం చెందాలి? ప్రభు ప్రేమ ఎంత గొప్పదో తెలిసిన దీర్ఘశాంతంగా ఇస్తున్నాడు. ఈ రోజు కాకపోతే రేపైనా మార్పు చెందుతావు, ఈ రోజైనా మార్పు చెందుతావు అని దేవుడే మనకి సమయం అనుగ్రహిస్తూ ఉన్నప్పుడు మనము మార్పు పొందుటకు ఇష్టపడిన వారిగా మార్చబడాలి. ఆమేన్ అనాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆమేన్. దేనికి సమయం తెలిసిన? ఒకటి ఏం చేయడానికి? మారు మనసు పొందడానికి. ఒక ఆవిడంతా ఒక రోజున కూటంలో వాక్యం చెప్తామా, ఇప్పుడు ఫేమస్ సీరియల్ ఏంటమ్మా అని అడిగాను. అయ్యారు కార్తీక దీపం అంటుంది. ఏంటంటే చెప్పండి. ఇంకోటి ఊరికా అమ్మాయి ఎప్పుడైపోయింది అది? కనక మహాలక్ష్మి అంటున్నాం. ఇంకోటి అంటుంది ఎప్పుడైపోయింది ఊరికా అమ్మాయి? మగ రేకులు అంటుంది. ఏమంటుంది? చాలా మంది అంతే కదండి. ప్రార్థన టైంకి ప్రార్థనకు వస్తారు, మిగిలిన టైంలో ఏం చేస్తారు? మాట్లాడతలేదు. మొగల రేకులు, సిన్నారి పెళ్లి కూతురు, కనక మహాలక్ష్మి, ఇంకేంటయ్యి కార్తీక మాట్లాడతలేదు అంటే మళ్ళీ మాట్లాడితే తెలిసిపోద్దని. ఎంత నిజంగా మందిరానికి వచ్చినప్పుడు అండి ఎంత పరిశుద్ధులుగా ఉంటారో. మందిరానికి వచ్చిన పెద్ద ముసుగేస్తారు, ఎదర లైన్లో కూర్చుంటారు. ప్రార్థన చేయమంటే మహోన్నతుడు వింతండి. సింగపూర్ చిలక కూడా పనిచేయదు, అంత బాగా ప్రార్థన చేస్తారు. మందిరంలోనేమో గొర్రెపిల్ల రూపం, ఇంటికాడేమో ఎలుగుబంటి రూపం. ఏ రూపం మరి? మందిరంలోనేమో పావురం రూపం, ఇంటికాడేమో రాబందు రూపం. ఏ రూపం? మనుషుల్ని పీక్కు తినే రూపాలు. చాలా భయంకరమైన పరిస్థితులు, చాలా భయంకరమైన జీవితాలు. బిడ్డలారా ఇప్పుడు మనం గమనించండి, ఇక్కడ దేవుడు దీర్ఘశాంతము చూపుతున్నాడు అని అందరూ. మనం బతుకున్నామంటే చచ్చిపోయిన వాళ్ళకంటే ప్రభు దగ్గరికి వెళ్ళిపోయిన వాళ్ళకంటే మనం బతుకున్నామంటే వాళ్ళకంటే మనలో ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉందా? హలో, వాళ్ళకంటే మంచి ఆరోగ్యం మన దగ్గర ఉందా? దేవుడే మనకి సమయం ఇచ్చాడు. స్తోత్రం కలుగును గాక. దేవుడు మనకి ఎందుకు ఈ సమయం ఇచ్చాడు తెలిసి చెప్తున్నాడు. పేతురు రాసిన 2వ పత్రిక 3:9 అన్నాడు, ఎందుకంటే మనము అంతటా అందరూ మార్పు చెందాలని, బ్రతుకులు మార్చుకోవాలని, జీవితాలు మార్చుకోవాలని, అపవిత్రమైన కాలం విడిచిపెట్టి దేవునికి సమీపస్తులుగా మారిపోవాలని. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి దగ్గరైపోవాలి. ఈ కడవరి దినాల్లో దేవుని విడిచి దేవునికి దూరంగా బ్రతుకుతూ జీవితాన్ని నాశనం చేసుకోకుండా దేవునికి మరింత సమీపస్తులుగా మార్పు చెందిన వారు చేయాలని దేవుడు కోరుతున్నాడు. హల్లెలూయా. ఇది దానికి సమయం. సంపాదించుకోవడానికి వస్త్రాలు, ద్రవ్యాలు, వెండి బంగారాలు, దాసదాసీలు సంపాదించుకునే సమయం కాదు. హృదయాన్ని కఠినపరుచుకునే సమయం కాదు. సరంగా వేసిన గృహాల్లో నివసించుటకు సమయం కాదు. దేనికి సమయం అంటే మొట్టమొదటిగా మారు మనస్సు పొందుటకు సమయం. స్తోత్రం కలుగును గాక. అట్లా ఆమేనండి. రెండవదిగా ప్రియులారా చూడండి, రెండవదిగా ఇది దేనికి సమయమో చూడండి. రెండవదిగా ఇది దేనికి సమయమో చూడండి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 5, 6 వచనాలు. మత్తయి సువార్త 3వ అధ్యాయము 5, 6 వచనాలు మన పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకుందాం. ఆ సమయమున యెరూషలేము వారును యూదయ వారందరూ యోర్దాను నదీ ప్రాంతము యొద్దకు వచ్చి వారందరూ
అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు వాగ్దాన నదిలో బాప్తిస్మము పొందుచు వచ్చారు. చూపులకు స్తోత్రం చెప్పండి గట్టిగా, గట్టిగా ఆమేన్ చెప్పండి. రెండవది పాపాలు ఒప్పుకుని విడిచిపెట్టి బాప్తిసం పొందే సమయం. ఆమేన్ చెప్పండి గట్టిగా, గట్టిగా ఆమేన్ అనండి. ఇక బాప్తిసం పొందవలసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు పైకెత్తండి. బాప్తిసం పొందవలసిన వారు ఎంతమంది ఉన్నారో పూర్తిగా చేతులు పైకెత్తండి. ఏమమ్మా ఇవ్వ చాలా మంది ఉన్నారే, ఏంటి కారణం ఏంటి? ఇంకా సమయం రాలేదనుకుంటున్నారా? ఇప్పుడు చూడండి, ఇది ఎందుకు సమయం అంటే మన పాపములను మనం ఒప్పుకొని విడిచిపెట్టి బాప్తిసము పొందుటకు సమయం. స్తోత్రం కలుగునుగాక. గతంలో నేను ఇక్కడికి వచ్చి వాక్యం చెప్పినప్పుడు ఎవరో ఒక ఆడబిడ్డ బాప్తిసం ఎవరి తాలూకా 3 బిడ్డలు బాప్తిసాలు పొందడానికి ఇష్టపడ్డారు. చాలా మంది ఏం చేస్తున్నారో తెలుసునండి, అమ్మా వినండి, దేవుని సంకల్పమైన బాప్తిసాన్ని నిరాకరిస్తున్నారు. లూకాసు వార్త 7వ అధ్యాయం 30వ వచనం చదవండి. లూకాసు వార్త 7వ అధ్యాయము 30వ వచనం చదవండి. పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను బాప్తిసమును పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించింది. ఆమేన్ అనండి గట్టిగా, గట్టిగా ఆమేన్ అంటలేదు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి, గట్టిగా ఆమేన్ అనండి. హల్లెలూయా. అమ్ముడు బాప్తిసం పొందలేని వారితో నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, నువ్వు గ్యారంటీగా ఇన్ని సంవత్సరాలు భూమి మీద బతుకుతాను, ఈలోపు నేను గ్యారంటీగా బాప్తిసం తీసుకుంటాను, ఇంతకాలం నేను భూమి మీద బతుకుతాను అనే గ్యారంటీ ఎవరికైనా ఉందా? హలో చెప్పండి. మరి ఎందుకు బాప్తిసాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు చాలామంది? ఎందుకు బాప్తిసాన్ని నిరాకరిస్తున్నారు? బాప్తిసం అనేది ఏంటి తెలిసిన, దేవుడు మన పక్షమున ఉంచిన అద్భుతమైన సంకల్పం. స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. పరలోకానికి మనం చేరుకోవాలంటే తప్పకుండా బాప్తిసం పొందాలి. ఒకడన్నాడు, అయ్యా శిలువ మీద ఉన్న దొంగ ఏ బాప్తిసం పొందాడయ్యా? ఏంటంట శిలువ మీద దొంగ? నేను ప్రశ్న అడిగినా, దొంగ వైపు ఎందుకు చూస్తారో దొంగ బుద్ధుడా? శిలువ మీద యేసు వైపు చూడు. శిలువ మీద యేసయ్యా బాప్తిసం పొందాడా లేదా? గట్టిగా స్తోత్రం చెప్పండి అందరూ, గట్టిగా స్తోత్రం చెప్పండి. ప్రశ్నకి జవాబు చెప్తలేదు మీరు. శిలువ మీద యేసయ్య బాప్తిసం పొందాడా లేదా? పొందలేదా? ఇప్పుడు మనం శిలువ మీద యేసు వైపు చూడాలా, శిలువ మీద దొంగ వైపు చూడాలా? హలో మాట్లాడతానే చూసారా మీరు? చాలా జ్ఞానం. మల్కీపురం వాళ్ళు మామూలు వాళ్ళ, అయ్యి బాబాయ్ చాలా తెలివిగా వాళ్ళు. శిలువ మీద యేసు వైపు చూడాలా, శిలువ మీద దొంగ వైపు చూడాలా? దొంగ వైపు చూస్తున్నావు అంటే నీదే బుద్ధి, దొంగ బుద్ధి. నేను మాట చెప్పనండి, అప్పుడు శిలువ మీద ఉన్న దొంగని దింపి బాప్తిసం ఇవ్వడానికి ఆడికి ఏమి లేదండి, అవకాశం లేదు. నువ్వు కొండ మొక్కలా బాగానే ఉన్నావు కదా, 3 పూటలు మెక్కెత్తు, అయినా బాప్తిసం పొందమంటే అబ్బే ఇవన్నీ. ఇది దేనికి సమయం తెలుసునండి? పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం మనం చదివితే, అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం, అనుకూల సమయమందు నీ మొరను ఆలకించుకుని రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుంది. చదివితే స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ తర్వాత అని ఆయన చెప్పుచున్నాడు కదా, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. చదివితే స్తోత్రం చెప్పండి గట్టి. బాప్తిసం పొందడానికి ఇదే మంచి సమయం. ఏమండి, బైబిల్ గ్రంథంలో చెరసాల నాయకులు బాప్తిసం పొందారు. హల్లెలూయా. ఆర్థిక శాఖ మంత్రి ఒక్క ప్రసంగానికి బాప్తిసం పొందాడు. చెరసాల నాయకుడు ఒక్క అద్భుతానికి బాప్తిసం పొందాడు.
100 మంది పైన కొర్నేలి, శతాధిపతిగా ఉన్న కొర్నేలి తన సేవకుడు తన ఇంటికి వచ్చి మాట్లాడిన ఆ ప్రసంగం తర్వాత 100,000 మంది అక్కడ అన్ని జనులు రక్షణ పొందారు. చెప్పండి గట్టిగా. బైబిల్లో కోటీశ్వర్లు, ధనవంతులు సింగిల్ మెసేజ్ కి బాప్తిసం పొందేశారు. అమ్మా అయ్యా ఒక ప్రశ్న అడిగినా, నువ్వు ఎన్ని ప్రసంగాలు విన్నావు? ఇంకా నీకు బాప్తిసం పొందాలనిపించలేదా? ఇంకా మనల్ని ఎందుకు బతికించాడో తెలిసినండి, ఇంకా మనకి ఎందుకు సమయం ఇస్తాడో తెలిసినండి, మనము ఉన్నతమైన రక్షణ పొందుకుంటామని. స్తోత్రముగాక. ఇంత గొప్ప రక్షణను నీవు నిర్లక్ష్యం చేస్తే ఎలాగూ తప్పించుకుంటావు. ఒక రోజున రాజమండ్రి రాళ్ళచెరు సెంటర్లో ఒక కుటుంబం వారు తమ తండ్రిని తీసుకొచ్చారు. అయ్యా, మా తండ్రి మారుమనసు పొందాడు, పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం ఇవ్వండి అయ్యా. ఏం పెద్ద అయినా నువ్వు మారుమనసు పొందావా? బాప్తిసం ఎందుకు తీసుకుందాం అనుకుంటున్నావు అంటే, నేను పాపంలో జన్మించాను, పాపంలో జీవించాను, పాపంలో మరణిస్తే నరకానికి పోతాను. యుగములు ఆ నిత్య నరక పాశము నుంచి నన్ను విడిపించడానికి పరమాత్ముడైన దేవుడు శరీరధారిగా వచ్చి నా పాపము నిమిత్తం రక్తమును కార్చి తన అమూల్యమైన రక్తములో నన్ను కడిగి నా పాప దోషాలు క్షమించుటకు సిద్ధముగా ఉన్నాడు గనుక నేను మారు మనసు పొంది నా పాప క్షమాపణ నిమిత్తం ఏం పొందాం అనుకున్నాను? బాప్తిసం పొందాం అనుకుంటున్నాను అన్నాడు. ఆయన నోటితో చెప్పిన నోటి సాక్ష్యాన్ని బట్టి తీసుకుపోయి గోదావరిలో బాప్తిసం ఇచ్చేసాం. బాప్తిసం ఇచ్చిన వారం రోజులు తిరక్క ముందు ఆయనకి హార్ట్ స్ట్రోక్ వచ్చి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆమేనండి. బాప్తిసం ఇచ్చాం, మందిరానికి రెడీ అవుతున్నారు. గబగబా ఆదివారం పొద్దున రెడీ అవుతూ కూర్చుని అమ్మా పెయిన్ వస్తుందమ్మా అని అలా ఉండిపోయాడు. అంతే. మన కుటుంబం అంతా ఎందుకు ఆనందించిందంటే, నా తండ్రి రక్షణ లేకుండా చనిపోకుండా రక్షణ పొంది ప్రభువునందు నిద్రించారు. చేతులతో స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆమేనండి. ఇది మిక్కిలి అనుకోని సమయం. దేనికి సమయం అంటే రక్షించబడ్డానికి. కాబట్టి హెబ్రీ పత్రిక 2:4 అన్నాడు, ఇంత గొప్ప రక్షణను నువ్వు నిర్లక్ష్యం చేస్తే ఎలాగో తప్పించుకుంటావు తమ్ముడు. నీ డబ్బు నిన్ను రక్షించలేదు. గడిచిన దినాల్లో వచ్చినప్పుడు నేను జరిగిన సంఘటన చెప్పాను కదా, ఎంతమంది గుర్తున్నది? మర్చిపోయారా? నెలకి 78,000 రూపాయలు జీతం కలిగిన ఉద్యోగాన్ని సంపాదించాడండి ఆ కుర్రాడు. రేపు పొద్దునే ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి. రాత్రి బండి మీద స్పీడ్గా వస్తూ లారీ కింద పడి చనిపోయాడు. తమ తల్లిదండ్రులు ఏడుస్తున్నారు, గుండెలు బాదుకున్నారే, మేము రక్షణ పొందామరా, నువ్వు రక్షణ లేకుండానే చనిపోయావు. ఇది దేనికి సమయం? వ్యర్థంగా కాలాన్ని గడపడానికి సమయం కాదు. ఇది దేనికి సమయం అంటే మొట్టమొదటిగా మారు మనసు పొందుటకు సమయం. చేతులతో స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆమేనండి. దేనికి సమయం? మాట్లాడతలేదమ్మా, బెల్లమ్మ కట్టుకున్నారు నోట్లో. దేని సమయం? మారు మనసు పొందుటకు సమయం. 2, ఇది దేనికి సమయం తెలిసిన? నీ పాపాన్ని ఒప్పుకొని బాప్తిసమును పొందుటకు సమయం. చేతులతో స్తోత్రం చెప్పండి గట్టిగా. సంతోషంగా చేతులతో స్తోత్రం చెబుదాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. 3వది, ఇది దేనికి సమయమో చదవండి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనాన్ని మన పరిశుద్ధ గ్రంథంలో మనం చూద్దాం. సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొనవాడును. గట్టిగా చేతులతో స్తోత్రం చెప్పమన్నారు. గట్టిగా ఆమేనండి చెప్పండి. ఇది దేనికి సమయం అండి? మొట్టమొదటిగా మర్చిపోయారా? మారు మనసు పొందుటకు సమయం. మాట్లాడుతుంది చాలా మంది. దేనికి సమయం? మార్పు చెందుటకు.
రెండు, ఇది దేనికి సమయం? ఇది బాప్తిసం పొందడానికి సమయం. మూడు, ఇది దేనికి సమయం? ఇది ఇదిగోండి, వాక్యము చదువుటకును, వాక్యమును వినుటకును, వాక్యమును గ్రహించుటకును ఇది సమయం. చెప్పండి గట్టిగా, ఆమేనండి. హల్లెలూయా. ఎవడేం చెప్తే తినకూడదండి. కొంతమంది రే దున్నపో తినిందిరా అంటే దోణ కట్టండి అంటారు. ఏమంటారు? నా మాటలు ఎంతమందికి అర్థమవుతున్నాయండి? ఎంతమందికి నా భాష అర్థమవుతుంది? అర్థమవుతున్న వాళ్ళు చేయి పైకి ఎత్తండి. అర్థం కావట్లేదమ్మా? సెలెత్తున్నట్టుంది కదా. కొంతమంది ఎవరేం చెప్తుంది నమ్మేస్తారు. రే దున్నపో తినిందిరా, అలాగా దూడని కట్టండి. మీకు అడగనా, దున్నపో తినిద్దా గీ తినిద్దా? హలో. కానీ బైబిల్ గ్రంథంలో పిల్లరా, బెరయ సంఘస్థులు దేవుడు జనుడైన పౌలు చెప్పిన మాటలు అలాగూ ఉన్నాయో లేదోనని లేఖనాలను వారు పరిశోధించారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. వాక్యం తప్పకుండా చదవాలండి. ఎంతమంది నిజంగా దరిద్రానికి కనీసం రోజుకి 3 అధ్యాయుల వాక్యమైనా చదువుతాం అన్న వాళ్ళు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. మిగిలిన వాళ్ళందరూ క్యాలెండర్ బాబుదా? పొద్దున్న లేచి క్యాలెండర్ దగ్గరికి వెళ్ళి కళ్ళు తెరిచి, నీ దేవుడిని యెహోవా ఈరోజు నీకు తోడై ఉండను, ఆమేన్ ప్రభువా నీకు స్తోత్రం నాయనా అని రోడ్డెక్కేసే బాబుదా? వాక్యమును చదవాలి. వినండి. రెండు, అదే మాటలో చదివిన వాక్య ప్రకారం మనము ప్రవర్తించాలి. హల్లెలూయా. కేవలం వినేయడం కాదండి. బైబిల్ గ్రంథం అమ్మ వింటున్నారా? ఎంతో మంది భక్తులు తమ జీవితాల్లో మరణపు అవస్థలోకి వెళ్ళిపోయి త్యాగపూరితంగా వారు చేసినటువంటి ఆ ఉన్నతమైన సమర్పణ బట్టి ఈరోజు నీ గ్రంథం మన చేతుల్లోకి వచ్చింది. స్తోత్రం కలుగునుగాక. ఈరోజు నీ చేతిలో ఉన్న వాక్యం ఎంతో మంది కన్నీటి ప్రార్థన. దేవుడే మాట్లాడిన గ్రంథం. ఇది మనుషుల మాట కాదు, దేవుని మాట. ఆ వాక్యాన్ని నువ్వు చదివి ధ్యానించగలిగితే వాక్యమే నిన్ను ప్రపంచానికి దేవునికరంగా మారుస్తుంది. హల్లెలూయా. వాక్యమే నీకు జ్ఞానం ఇస్తుంది. వాక్యమే నీ కుటుంబాన్ని కట్టుకున్నట్టుకు తగిన ప్రేమని నీకు అనుగ్రహిస్తుంది. స్తోత్రం కలుగునుగాక. చాలా మంది బైబిల్ గూట్లో పెట్టి మళ్ళీ ఆదివారం బైబిల్ తెచ్చుకుంటారండి, గూట్లో తీసి. ఇంక ఈ మధ్యన చాలా మంది బైబిలే పట్టుకోవడం మానేశారు. మొత్తం ఇంకా ఫోన్లోనే వచ్చేసింది బైబిల్ అని చెప్పేసి ఫోన్లు పట్టుకుని తిరుగుతున్నారు. ఫోన్లలో బైబిల్ ఎందుకంటే నువ్వు ప్రయాణంలో ఉన్నప్పుడు చదువుకోవడానికి. మందిరానికి వచ్చినప్పుడు మాత్రం పరిశుద్ధ గ్రంథము కలిగి వచ్చి గ్రంథములో వాక్యాలు లిఖితపరిచి చెప్పుతున్నప్పుడు వాటిని వెంటనే తీస్తూ ధ్యానించే బిడ్డగా మారిపోవాలి. ఆమేనండి గట్టిగా, గట్టిగా ఆమేనండి. వాక్యము చదువుటకును వాక్య ప్రకారము జీవించుటకును ఇది సమయం. కొంతమంది వాక్యం వింటారు కానీ అస్సలు మందిరం దాటి బయటికి వెళ్ళేసరికి అమ్మా ఏంటంటే అవి ఎంత బాగా చెప్పారో వాక్యం, ఏం చెప్పారమ్మా అరిచిపోయాను అంటారు. అసలు వాక్యాన్ని హృదయం అనే పలక మీద రాసుకోరు. వాక్య ప్రకారము జీవించుటకు అప్పగించుకోరు. మీరు కాదండి మా ఊరోళ్ళు, మీరందరూ మంచోళ్ళే. అటువంటి వాళ్ళు ఉంటే ఈరోజే మారు మనసు పొందండి. ఆమెన్ చెప్పండి గట్టిగా, గట్టిగా ఆమేనండి. చూడండి ఈ వాక్యం కొరకు ఏమైనా మాట్లాడుతున్నాడో చదవండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం లేక 21వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి, అండర్లైన్ చేసుకోండి, చెప్పండి, నా ఆత్మను హలో చెప్పండి, నా ఆత్మను నోరుదరు, నా ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యము. చేతులెత్తి స్తోత్రం గట్టిగా. ఇది వాక్యం ఏంటంటే మన ఆత్మలను నరక పాశములో పడిపోకుండా మన ఆత్మలను రక్షించడం శక్తి కలిగిన వాక్యం.
హల్లెలూయా. కాబట్టి ఈ వాక్యాన్ని సాత్వికంతో అంగీకరించాలి. ఆమేననండి గట్టిగా చెప్పండి. వాక్యము అనండి అందరూ. దేవుడు మనతో మాట్లాడడం. ఈ వాక్యం ఎవరి మాట? ఎవరి మాట? వెంటనే మనం ఏం చేయాలి? లోబడాలి. దేవుని వాక్యానికి వెంటనే అప్పగించుకోవాలి. దేవుని మాటకు వెంటనే లోబడిపోవాలి. ఇప్పుడు దేవుడు తన సేవకుడిలో నుంచి నీతో మాట్లాడుతున్నప్పుడు వెంటనే దైవజనుడు చెప్పిన మాటకి పరిపూర్ణంగా అప్పగించుకోవాలి. చేతులతో స్తోత్రం చెప్పండి గట్టిగా గట్టిగా ఆమేనండి. హల్లెలూయా. మీ పాస్టర్ గారి పేరేంటమ్మా? ఒకలేనా నలుగురు ఉన్నారు మీకు? మీ పాస్టర్ గారి పేరేంటి? మాట్లాడతాలేదు. సంతోషంగా సేవ చేయాలా, ఏడుతూ సేవ చేయాలా? సంతోషంగా ఎప్పుడు సేవ చేస్తాడు ఆయన? చూడండి, ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం చదవండి. అపోస్తలుడైన పౌలు ఎబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 17వ వచనం చదవండి. ఓ సంగమా, మీ పైన దైవజనుడిగా ఉన్నవాడు, నాయకుడిగా ఉన్నవాడు మీ ఆత్మలకు లెక్క ఒప్పజెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నాడు. వారు దుఃఖముతో ఏడుస్తూ ఈ పని చేసిన యెడల మీకు నిష్ప్రయోజనమే. వారి దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి ఉండండి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా గట్టిగా ఆమేనండి. చేతులెత్తి స్తోత్రం చెప్పు చెప్పండి. దేవుడు అనాలి. దేవుడు నా దైవజనుడిలో నుంచి చెప్పండి. దేవుడు నా దైవజనుడిలో నుంచి మాట్లాడుతున్న ప్రతి మాటకు నేను లోబడాలి. ఏం చేయాలి? ఏం చేయాలి? కొంతమంది లోబడరు. సేవకుని పైనే తిరుగుబాటు చేస్తారు. సేవకుని పైనే వ్యతిరేకం చూపుతారు. చెప్పిన మాటను గ్రహించుకోరు. అమ్మా, అయ్యా, మీ కుటుంబాల క్షేమం కొరకు ఇలా దేవుడుతున్నాడు, మీ బ్రతుకులు మార్చుకోండి, ఈ విధంగా కట్టబడనంటే సేవకుడి పైన ఎంత కోపం వచ్చేద్దాం. మాకెందుకు సార్, ఎవడలా పోతే ఎందుకని వదిలేస్తే ఏమవుద్దండి? మీ జీవితాలే శాపగ్రస్తంగా మారతాయి. ఎందుకు దైవజనుడు మిమ్మల్ని క్రమపరుస్తాడు తెలుసా? ఎందుకు దైవజనుడు మీ విషయంలో ఒక శ్రద్ధ కలిగి ఉన్నాడు తెలిసినా? మీ కుటుంబంలో నిత్యముగా ఆశీర్వదించబడాలి. గట్టిగా ఆమేనండి. గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. మా ఆనందమైన, మా అతిశయ కిరీటమైన రేపు యేసుక్రీస్తు రాకడేందు మీరేనండి. దేవుడి స్తోత్రం కలుగునుగాక. గట్టిగా స్తోత్రం చెప్పు. హల్లెలూయా. సంతోషంగా ఎప్పుడు ఈ సేవ చేస్తాం తెలిసినా? మీరు పరిపూర్ణంగా లోబడినప్పుడు. ఆమేన్. ఎవరికి? మీ సేవకుడికి లోబడండి. కొంతమంది ఏమో కన్న తండ్రికి లోబడరు, దైవజనుడికి లోబడరు, ప్రయాసపడిన సేవకుడికి లోబడరు, కన్నీరు విడుస్తున్న దైవజనుడికి లోబడరు. మీ కుటుంబాల క్షేమం కొరకు దీవారాత్రులు ప్రయాసపడుతూ ప్రసవేదన పడుతున్న దైవజనుడికి లోబడరు. కాబట్టి దైవజనుడు ఒక అద్భుతమైన మాట చెప్పాడు. ఏమని చెప్పాడు తెలిసిన? చూడండి, తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక పేజీ నెంబర్ 186. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక పేజీ నెంబర్ 186, 2వ అధ్యాయము 19-20 వచనాలు. 19-20 వచనాలు. ఏలయనగా ఓ సంగమా, మా నిరీక్షణ అయినను, సేవకుడు చెప్తున్నాడు, మా నిరీక్షణ అయినను, మా ఆనందమైనను, మా అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభు యేసుక్రీస్తు రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా. నిశ్చయముగా మీరే మా మహిమను ఆనందమై ఉన్నారు. చదువుతూ స్తోత్రము చెప్పిన స్తోత్రమని గట్టిగా. ఓ సంగమా, మీరే మా అతిశయ కిరీటం, మీరే మా ఆనందం. స్తోత్రం కలుగును గాక. గట్టిగా ఆమేనండి. నిజమైన సేవకుడికి తిండున్నా, వాహనం ఉన్నా, ఇల్లున్నా, ఏదన్నా అదేమీ సంతోషాన్ని కలగజేయదు. ఏది సంతోషాన్ని కలగజేస్తుందంటే మీరే రేపు క్రీస్తుదుట మా అతిశయ కిరీటం. స్తోత్రం కలుగును గాక.
కాబట్టి అమ్మ వింటున్నారా, మీరు ఎంత సీనియర్ అయినా, మీరు నాన్నగారి దగ్గర నుంచి ఉన్న సేవలో మేమున్నామండి, మేము సీనియర్ విశ్వాసం అండి, ఎవరంట, అయినా దైవజనుడు చెప్పిన మాటకి ఇది మనుష్యుల మాట కాదు, దేవుని మాట, ఆమేనని గట్టిగా అని లోబడగలిగితే ఒక పరిపూర్ణమైన దీవెన నీ కుటుంబం మీదకి దిగి వస్తుంది. ఇది నేను చెప్పే మాట. 2:13 కూడా చదవండి. అదే అధ్యాయము 2వ అధ్యాయము 13వ వచనం కూడా చదవండి. ఆ హేతువు చేత మీరు దేవుని గురించిన వర్తమాన వాక్యములు మా వలన అంగీకరించినప్పుడు ఇది మనుష్యుల వాక్యం అని ఎంచక, విజయబాబు గారు చెప్తున్నారు, లేదా ఆపాష్ గారు చెప్తున్నారు, ఈ పాట చెప్తున్నాడు, అది మనుష్యుల మాటని ఎంచక నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యం అని దానిని అంగీకరించుతున్నారు కనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మేము కార్యసిద్ధం కలుగజేయుచున్నది. ఆమేన్. వాక్యమే మీ జీవితములలో కార్యములు జరిగిస్తుంది. ఆమేన్ చెప్పండి గట్టిగా, గట్టిగా ఆమేన్ అనాలి. స్తోత్రం అనండి. వాక్యమే, వాక్యమే. కాబట్టి పిల్లలు, దేనికి సమయం చెప్పండి. మొట్టమొదటిగా ఈ దేనికి సమయం? మారు మనసు పొందుటకు సమయం. మాట్లాడతలే చాలా మంది. రెండవదిగా ఈ దేనికి సమయం? బాప్తిసమును పొందుటకు, పాపాలు ఒప్పుకొనుటకు సమయం. 3 ఈ దేనికి సమయం? వాక్యమును చదివి, వాక్యమును విని, ఇది మనుష్యుల మాట కాదు, ఎవరి మాట? దేవుని మాటని వాక్యమునకు పరిపూర్ణముగా లోబడుటకు సమయం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. 5వది చూడండి, ఇది దేనికి సమయమో? 5వది చూద్దాం. 5వదా 3వదా 4వదా? 4వది, 4th పాయింట్. మొత్తం 7 సంగతులు చెప్తాను. 4వ మాట చూడండి, ఇది దేనికి సమయమో? కీర్తన గ్రంథము 69వ కీర్తన 13వ వచనం. కీర్తన గ్రంథము 69వ కీర్తన 13వ వచనం. అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థించుచున్నాను. దేవా, నీ కృపా బాహుళ్యమును బట్టి. అలాగే ఎఫెసు పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. ఎఫెసు పత్రిక 6వ అధ్యాయము 18వ వచనాన్ని మన పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకుందాం. ఆత్మ వలన ప్రతి సమయములో ప్రతి విధమైన ప్రార్థనలను విజ్ఞాపనలను చేయుటకు చేతులతో స్తోత్రం చెప్పండి గట్టిగా, గట్టిగా ఆమేనండి. హల్లెలూయా. 4వదిగా ప్రార్థించుటకు, విజ్ఞాపన చేయుటకు సమయం. ఆమేన్ చెప్పండి గట్టిగా, గట్టిగా ఆమేనండి. ఇలా చూడండి, ప్రార్థన అనండి అందరూ. అంటే అర్థం ఏంటి? దేవుడితో మాట్లాడడం. ప్రార్థన అనండి అందరూ అంటే అర్థం దేవునితో సంభాషించడం. చాలా మంది అంటారు, అమ్మ ప్రార్థన చేయంటే నాకు రాదండి, 3 పూటలు ఎక్కడ మాత్రం వచ్చు. అమ్మ ప్రార్థన చేయంటే నేనండి ప్రార్థన అండి రాదు. మీకు సింపుల్ సూత్రం చెప్పనా? ప్రార్థన అంటే ఏంటి తెలిసిన? దేవుడితో మాట్లాడడం అనండి అందరూ. చెప్పండి అమ్మా, ఏంటి అబ్బాయి చెప్పండి, ఏంటి నీకు మాట్లాడడం వచ్చా? అమ్మ నాన్నలతో మాట్లాడడం వచ్చా? పాస్టర్ గారితో మాట్లాడడం వచ్చా? అలా నీ పరిస్థితి అంతా దేవునితో చెప్పుకునే ప్రార్థన. స్తోత్రం కలుగునుగాక. విజ్ఞాపన అంటే ఏంటో తెలిసిన? దేశము కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు, నీ ఇరుగు పొరుగు వారి కొరకు, నీ కుటుంబ సభ్యుల కొరకు, నీ బంధువుల కొరకు, నీ దేశము కొరకు కన్నీరు గార్చుటే విజ్ఞాపన. స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. ప్రతి సమయమందును ఓ సంగమా, మీరు ఆత్మ వలన ప్రార్థన చేయొచ్చు, విజ్ఞాపన చేయొచ్చు. పరిశుద్ధులైన దైవజనుల కొరకు ఏం చేయాలి? మీరు విజ్ఞాపన చేయాలి. స్తోత్రం కలుగునుగాక. గట్టిగా ఆమేన్ అనండి. హల్లెలూయా.
చెప్పండి, ఒకసారి ఆలోచించండి. అమ్మా విన్నావా? దినమునకు ఎన్ని గంటలు నీవు నీ తండ్రితో మాట్లాడుతున్నావు ఆలోచించు ఒకసారి. దినమునకు ఎంతసేపు దేవుడితో గడుపుతున్నావు ఒకసారి ఆలోచించండి. మనకి సమయం ఉంటే పిన్ని ఏం కూర ఉండవు పిన్ని, పెద్దమ్మా ఏం తెచ్చాడు పెద్దనా అని ఇరుగు పొరుగు వారితో పనికి మనం ముచ్చట్లు పెడతాం, కానీ దేవుడితో ఏం చేయలేము మనం చెప్పండి. కారణం సైతానుడు నిన్ను అన్నీ చేయనిస్తాడు. పాటలు పాడమంటాడు, కార్యక్రమం నడిపించమంటాడు, అన్నీ చేయమంటాడు, కానీ ప్రార్థన చేద్దాం అనుకునేసరికి ఏం చేయనివాడు? ఏం చేయనివ్వడో? మాట్లాడతలేదు, ప్రార్థన చేయనివ్వడు. ప్రార్థన చేస్తే నీవు గొప్ప శక్తిని పొందుకుంటావు. లూకా 21:36 చదవండి. లూకా సువార్త 21వ అధ్యాయము 36వ వచనం. లూకా సువార్త 21వ అధ్యాయము 36వ వచనం. సంగమా, కాబట్టి మీరు జరగబో వీటలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి కలిగిన వాళ్ళు ఉన్నట్లు ఎప్పుడును ప్రార్థన చేయొచ్చు మెలకువగా ఉన్నాడు. చెప్పండి గట్టిగా. యేసు క్రీస్తు ఎదుట నిలబడుటకు ఎంతమంది ఆశపడుతున్నారో వారే చేతులు తిరిగి స్తోత్రం చెప్పండి. రేపు యేసు ప్రభు దగ్గర నిలబడాలని ఆశపడుతున్నారా? ఆ దేవుడి దగ్గర నువ్వు నిలబడాలంటే ఏం పొందుకోవాలంటే శక్తిని పొందుకోవాలి. ఏం పొందుకోవాలి? మాట్లాడుతున్నది మీరు. మంచి మటన్ కూడా తింటే రాదు శక్తి. కొంతమంది తెగ తినేస్తూ ఉంటారు. తినేసాయా నీరసం అయ్యా ఏంటి తెగ తినేస్తూ ఉంటారు, కానీ ఏమంటారు? నీరసం వచ్చేస్తుంది అయ్యా నీరసం. బైబిల్లో ఒకవాడు తెగ తినేసింది. ఎన్ని సంవత్సరాలు? 18 ఏళ్ళు. 18 ఏళ్ళు తినేసిన ఏంటి? నీరసమే. నీకు శక్తి రావాలంటే, అంతరంగపు శక్తిని పొందాలంటే, రేపు యేసు ప్రత్యక్షమైనప్పుడు యేసు ఎదుట నిలబడే శక్తిని పొందాలంటే ఈ భూమి పైన ఉన్నప్పుడు గంటలు 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 ప్రార్థించడానికి ఇష్టపడాలి. హల్లెలూయా. విజ్ఞాపన చేయాలి. మన ప్రాంతంలో ఎంతో మంది నశించిపోతున్నారు. ఎన్నో కుటుంబాలు పాడైపోతున్నాయి. సత్యము తెలియక, అపోస్తలుల బోధ గ్రహించలేక నమ్మకాంతలో అనేక నాశనం అయిపోతున్నారు. పాపము చేత పొర్లాడుచు రకరకాల సమస్యలతో, ఇబ్బందులతో దేవుని ప్రేమను గుర్తించలేక పతనమైపోతామనగా దేవుని చేత మనమందరం ఏదో ఒక అద్భుతం పొందుకున్నాం లేదా? ఎంతమంది పొందుకున్నారు? చేతులకి స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రభువా, వారు ఈ మేలు పొందినట్లు వారి మనోనేత్రాలు వెలిగించబడునుగాక అని దేశము కొరకు ప్రార్థన చేయాలి. దేశంలో ప్రలాపించే వారు లేపబడాలి. పాడవుతున్న ప్రాంతాల కొరకు అడ్డుపడేవారు లేపబడాలి. స్త్రీలాగా విజ్ఞాపన చేయండి, అంగలార్చండి, అంగలార్పు విద్య నేర్చుకోండి. కాలాన్ని, సమయాన్ని పాడు చేసుకోవద్దు. పురుషోత్తములారా, ప్రతి స్థలమునందున పురుషుడు చేతులెత్తి దేవుడికి ఏం చేయాలి? ప్రార్థన చేయండి. కోపములు, సంశయాలు మానండి అని బైబిల్ తెలియపరుస్తుంది. ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నావు? ఎన్ని గంటలు దేవుడితో గడుపుతున్నావు? ఎంత సమయం దేవునికి వెచ్చిస్తున్నావు? ఒకవేళ మందిరానికి దగ్గరలో ఉంటే మందిరంలోని బలిపెట్ట మీద ఎప్పుడు నిత్యము ధూపం వేయబడుతూ ఉండాలని చెప్పి మందిరంలోనికి వచ్చి గంట అయ్యా ఈ గంట నేను చేస్తానయ్యా, ఈ గంట నేను చేస్తాను పాస్టర్ గారు అని సమయాలు కేటాయించుకుని దేవుని సన్నిధిలో ధూపం వేసేవారు. ఆమేన్. చేతులెత్తి గడియ చెప్పు స్తోత్రం అని. ఒకరు రాజమండ్రిలో, అమ్మా విన్నావా, 12 సంవత్సరాల కుర్రాడు, సాయంత్రం 4:30 స్కూల్ అయింది, 7వ తరగతి చదువుతున్నాడు. కంబాలచెరు సెంటర్లో రోడ్డు దాటుతుంటే కోలీరాగా వచ్చి అబ్బాయి మీద చెక్కిలిపోయిందండి. సైకిల్ మొత్తం మడదబడిపోయింది. లారీ ఇలా ఎదరాపాడు. ఈ కుర్రాడు రేస్ నించున్నాడు. అందరూ ఆశ్చర్యపోయారు.
ఏంటంటే వెనకతల షర్ట్ తీసి చూస్తే వెనకతల వీపు మీద ఆ 7వ తరగతి చదివే ఆ కుర్రోడు వీపు మీద లారీ టైర్ మచ్చ ఉందండి. ఏమవలేదు ఈ అబ్బాయికి. వెంటనే ఆ అబ్బాయిని మరొకరు సైకిల్ ఎక్కించుకుని, మీళ్ళు ఎక్కడ బాబు, స్కూల్ బ్యాగ్ తీసుకుని ఆ తప్పడైపోయిన సైకిల్ని ఇంకోటి మోసుకుంటూ మీళ్ళు ఎక్కడ బాబు అని చెప్పి వాళ్ళ ఇంటికి తీసుకెళ్తున్నారు. సరిగ్గా వాళ్ళ ఇంటి గడప దాకా వచ్చేసరికి గుమ్మాన్ని కట్నేసి ఉంది. ఆ లోపల నుంచి ఏడుపులు వినబడుతున్నాయి. వెంటనే ఆ కుర్రోడిని నేను అడుగుతున్నారు, ఏంటి అబ్బాయి మీ ఇల్లు ఇదేనా, ఇంటి లోపల నుంచి ఏడుపులు వినబడుతున్నాయంటే వెంటనే అబ్బాయి చెప్తున్నాడు, ఏమీ లేదండి, మా అమ్మగారు మా దేవునికి ప్రతిరోజు మేము తిరిగి వచ్చేదాకా కన్నీరు గురించి ప్రార్థన చేస్తూనే ఉంటుంది. చదువు స్తోత్రం చెప్పండి. ఆ స్త్రీ కన్నీటి ప్రార్థన చేస్తుంది కాబట్టి అండి, లారీ తన కుమారుడి మీద నుంచి ఎక్కిన ఆ కుర్రోడు తల వెంట్రుకు రాలకుండా, ఏమీ గాయపడకుండా దేవుడు అద్భుతంగా కాపాడాడు. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేయగలిగితే దేవుడు నీ భర్తను, నీ పిల్లలను, నీ కుటుంబాన్ని కాపాడే దేవుడు అన్నాడు. నీ ప్రాంతస్తుల్ని మార్చే దేవుడై ఉన్నాడు నువ్వు విజ్ఞాపన చేయగలిగితే. నిన్నో ఈరోజు పొద్దున్నో సేవకులు మాట్లాడారు, కొంతమంది పైన టార్గెట్ పెట్టాలి. స్తోత్రం కలుగును గాక. కొన్ని పేర్లు రాసుకోవాలి, వారి పేరున ప్రతిరోజు ప్రార్థన చేయాలి. ప్రభా మీరు నశించిపోతున్నారయ్యా, నీ ప్రేమ గుర్తించలేకపోతున్నారయ్యా, నీ ప్రేమను మేము గుర్తించాం, ఒకప్పుడు మేము కఠినాత్మకంగా బ్రతికాం, మా మనోనేత్రాలు తెలిసావు, వీళ్ళ మనోనేత్రాలు తెరవనని నువ్వు కొంతమంది పేర్లు రాసుకుని వారు యేసు ప్రభు సన్నిధికి వచ్చేదాకా విజ్ఞాపన చేయాలి. వాళ్ళ కోసం కన్నీటి ప్రార్థన చేయి. యేసు కోసం వాళ్ళకి చెప్పు. నీకు స్నేహితులు ఉన్నారు కదా, ఇరుగు పొరుగు వారు ఉన్నారు కదా, బంధువులు ఉన్నారు కదా, రక్త సంబంధులు ఉన్నారు కదా, ఇంకా వాళ్ళకి యేసు ప్రభు గురించి తెలియదు కదా, తెలుసా, తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. టార్గెట్ పెట్టు. పనికి మళ్ళీ వాటి టార్గెట్ కాదు, టార్గెట్ పెట్టి జాగ్రత్తగా వారి కొరకు విజ్ఞాపన చేయడం మొదలుపెట్టు. స్తోత్రం గాక. నువ్వు ఏ ఆత్మ కోసం కన్నీరు కాచి విజ్ఞాపన చేస్తావో నీ భర్త జీవితంలో మార్పు లేదా, నీ యవ్వన బిడ్డల జీవితంలో స్థిరం లేదా, నీ భర్త కోసం మోకాళ్ళ మీద పడి కన్నీరు గార్చు. నీ యవ్వన బిడ్డల కోసం మోకాళ్ళ మీద పడి కన్నీరు గార్చు. కన్నీటిని దాటిపోని దేవుడు వారిని దర్శించే దేవుడే ఉన్నాడు. మన యేసు ప్రభు తెలియదండి, మేము చనిపోదాం అనుకున్నాం. ఆ సమయంలో యేసు ప్రభు గురించి ఒకరు మాకు పరిచయం చేశారు. ప్రతి వారం మందిరానికి వెళ్తూ మా అమ్మ వారం అంతా ఇంట్లో ఏం చేసి తెలుసునండి, చాపేసుకుని నిలువ మోకాలు వేసి రోజు అయ్యా నా భర్తను మార్చయ్యా చాలయ్యా, నా భర్తను మార్చయ్యా చాలయ్యా అని ఏడుస్తూ 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 కన్నీరు విడిస్తే వచ్చిరాని మాటలు మాట్లాడుతూ ఉండి దేవుడితో. నా తండ్రి 13 సంవత్సరాలు త్రాగాడు, తిరిగాడు, కుటుంబాన్ని పట్టించుకోలేదు, భార్యని పట్టించుకోలేదు, పిల్లల్ని పట్టించుకోలేదు, చేస్తున్న పనిని పట్టించుకోలేదు, లక్షల రూపాయలు తాగేశాడు, తాగుమోతుడని ముద్ర పడింది, మరణావస్థకు దిగిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. బిడ్డలారా, ఆ సందర్భంలో నా తల్లి మోకరించి కన్నీటి ప్రార్థన చేయగా 3 నెలలు తిరక్కముందే దేవుడు నా తండ్రిని సంపూర్ణంగా మార్చేశాడు. చెప్పండి గట్టిగా. ఈ భూమి పైన తండ్రిని ఏది మార్చలేకపోయింది, కన్నీటి ప్రార్థనే మార్చింది. స్తోత్రం కలుగును గాక. ఒకవేళ నీ భర్త జీవితంలో మార్పు లేదా, నీ యవ్వన బిడ్డల జీవితంలో స్థిరం లేదా, నీ కుటుంబం కట్టబడలేని పరిస్థితుల్లో ఉన్నదా, మోకరించే వారి ఎదుట దేవుడు ప్రపంచపు ఆశీర్వాదాలను కుమారించేవాడే ఉన్నాడు. మోకరించగలిగితే, ప్రార్థించగలిగితే, ప్రలాపించగలిగితే నీకు అసాధ్యమైనది ఏదో లేదు. అడుగుము నీకు ఇయ్యబడును. ఆమేన్. మోకరించి ప్రార్థన చేస్తే మూయబడిన గర్భాలు తెరవబడ్డాయి ఇక్కడ, అవునా కదా? మోకరించి ప్రార్థన చేస్తే ఎన్ని అద్భుతాలు దేవుడు చేశాడు. ఈరోజు అదే కరువు అయిపోయింది చాలా మందికి. దేనికి సమయం చెప్పండి? మొట్టమొదటిగా దేనికి సమయం? మార్పు చెందడానికి సమయం. 2 పాపాలు ఒప్పుకొని బాప్తిసం పొందడానికి సమయం. 3
వాక్యమును చదివి లోపల అప్పగించుకోవడానికి సమయం, 4 కన్నీటి ప్రార్థన విజ్ఞాపన చేయడానికి సమయం. స్తోత్రం కలుగును గాక. 5వది చూడండి, ఇది దేనికి సమయమో తెలియపరుస్తున్నాడు. రోజుల మొదటి గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనం. రోజుల మొదటి గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనం. మందిరమును కట్టే సమయమున. స్తోత్రం చెప్పండి గట్టిగా. గట్టిగా ఆమేన్ అంటలేదు. హల్లెలూయా. అలాగే 775 పేజీ తీయండి. 775 పేజీ హగ్గై పుస్తకం 1వ అధ్యాయము 2వ వచనం. హగ్గై పుస్తకం 1వ అధ్యాయము 2వ వచనం. సమయం ఇంకనూ రాలేదు, యెహోవా మందిరము కట్టించుటకు సమయం ఇంకనూ రాలేదని ఈ జనులు చెప్పుచున్నారు. ఆమేన్ చెప్పండి గట్టిగా. గట్టిగా ఆమేన్ అంటలేదు మీరు. చూపుడు స్తోత్రం చెప్పండి. 5వది వినండి అమ్మా, దేవుని మందిరమును కట్టే సమయము. చేతులెత్తి స్తోత్రం అనండి గట్టిగా. గట్టిగా ఆమేన్ అంటలేదు. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. దేనికి సమయం అంట? సంఘాన్ని కట్టే సమయం. ఆమేన్. ఇలా చూడాలండి. మీకు ఇక్కడ ఒక మాట చెప్పేసి నేను వెళ్తాను ముందుకి. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. మీరు చాలా శ్రద్ధగా ఈ మాట పైన మనసు పెట్టండి. దేవుని కృప మనకు తోడు నడిపించుగాక. గట్టిగా ఆమేనానండి. గట్టిగా చెప్పాలి అందరూ. ఆది సంఘంలో, అయ్యా విన్నారా, బైబిల్ గ్రంథంలో, అపోస్తలుల కార్యముల గ్రంథంలో ఆది సంఘంలో సేవకుడు ఒక్కడే కష్టపడ్డా? విశ్వాసులు అందరూ కూడా కష్టపడ్డారా? నోదరు చెప్పాలి. దేన్ని కట్టడానికి? సంఘం కట్టబడాలంటే యేసు తన రక్తం ద్వారా కడగబడి యేసు తన రక్తము ద్వారా సంపాదించుకున్న సంఘము అంతకంతకు క్షేమాభివృద్ధి పొందినట్లు దైవజనుడితో కలిసి సంఘమంతా పనిచేశారు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. గట్టిగా ఆమేన్ అనాలి. ఎంతమంది నా మాట వినబడుతున్నాయండి? చేతులెత్తను ఒకసారి. చాలా మంది సమయం ఇంకా రాదులండి, చూద్దాంలేండి. దేవుని మందిరం, సంఘం నిశ్చయముగా కట్టబడాలి. ఆమేన్. గట్టిగా ఆమేన్ అంటలేదు. హల్లెలూయా. హల్లెలూయా. సంఘం కట్టబడాలి. నేను ఎప్పుడు చెప్తాను, గొర్రెలు కంటాయా, కాపరి కంటాడా? హలో, మాట్లాడతలేదు ఎవరు? కొంతమంది. యేసు నామములో అట్టి దరిద్రం నశించిపోవును గాక. చెప్పండి, గొర్రెల్ని కనాలా వద్దా? మాట్లాడతలేదు. దేవుని రాజ్య స్థాపన కొరకు ఆది సంఘములో సేవకులతో కలిసి అనేకులు పోరాడుతారు. చేతులెత్తి స్తోత్రం చెప్పు. మందిరము అనండి అందరూ. అసలు మందిరం అంటే ఏంటి? మీరు దేవుని ఆలయమై ఉన్నారనియో, దేవుని ఆత్మ మీలో మొదటి కొరింథీ 3:16 మీరు నివసించుచున్నాడనియో మీరు ఎరిగరా? అంటే దేవుడు మందిరం అంటే ఏంటంటే ఒక మానవుని జీవితం. స్తోత్రం చెప్పండి గట్టిగా. గట్టిగా చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఇదిగో చూడండి, మందిరము కట్టే సమయం అనండి అందరూ. మాట్లాడాలమ్మా ఈ సమయం. అంటే నువ్వేం చేయాల్సిన అనేక జీవితాలు కట్టాలి. ఆమేన్. ఆమేన్. అనేక బ్రతుకులు కట్టేవారిగా మారిపోవాలి. అనేక కుటుంబాలను కట్టేవారిగా మారిపోవాలి. స్తోత్రాలు. అనేక అంతరంగాలను కట్టేవారిగా మారిపోవాలి. ఈ దేనికి సమయం అంటే బ్రతుకులు కట్టుడుకు సమయం, అంతరంగాలు కట్టుడుకు సమయం, ఆత్మీయతలు కట్టుడుకు సమయం. ఆమేన్. హల్లెలూయా. దానికి నీతో వచ్చిన విశ్వాసం ఎవరైనా కొద్దిగా ఆత్మీయంగా దిగజారారు అనుకోండి, మీరేం చేయాలి? వాళ్ళని ఏం చేయాలి? పోయారాలో అదేదానే ఎలకొలం ఆడుకోవాలా? ఏం చేయాలి? చూడండి,
గలతీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. గలతీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. త్వరగా. సహోదరులారా, సంఘానికి వచ్చి ఎవరైనా ఏ తప్పిదములను చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీరు ప్రతివాడును అలాగే మీరు తొలగిపోతారని మీ విషయమే మిమ్మల్ని చూసుకుంటూ సాత్వికమైన మనసుతో అట్టి వారిని గట్టిగా ఆమెనానండి. ఇక నా ముఖం వైపు చూడండి. ఇప్పుడు సంఘానికి వచ్చేవాళ్ళు ఎవరైనా కొద్దిగా ఆత్మీయంగా దిగజారనుకోండి, వెనక పడ్డారనుకోండి, ఒక మెట్టు దిగారనుకోండి, మీరేం చేయాలని మాట్లాడుతుంది? ఏం చేయాలి? పురుగొనపాలి, బలపరచాలి, ప్రోత్సహించాలి, తిరిగి మరలా ప్రభు దగ్గరికి నడిపించాలి. స్తోత్రం కాక. వారి జీవితాన్ని కట్టాలండి, వారి అంతరంగాన్ని కట్టాలి, ప్రభువులో కట్టాలి వారిని. పోయాడండి వదిలేకూడదండి. అటువంటి వారిని మంచి దారిలో తీసుకురావాలట. స్తోత్రం కలుగును గాక. కాబట్టి యోధా పత్రికలో కూడా మాట చెప్పాడు. యోధా పత్రికకి ఒకే అధ్యాయం ఉంటుందండి. ప్రకటన గ్రంథానికి ముందు ఉంటుంది. తీయండి అందరూ. ప్రకటన గ్రంథానికి ముందు ఉంటుంది. 52-23 వచనాలు. యోధా పత్రిక 1వ అధ్యాయము 22-23 వచనాలు. సందేహపడు వారి మీద కనికరము చూపుడి, అగ్నిలోని లాగినట్లు కొందరు రక్షించుడి, శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము నొచ్చుకోకుండా దీన్ని అసహించుకొనొచ్చు భయముతో కొందరిని కరుణించండి. చూడండి, స్తోత్రం చెప్పండి గట్టిగా. గట్టిగా ఆమేన్ అనాలి. హల్లెలూయా. సందేహాల మధ్యలో ఉండి, కలవరాల మధ్యలో ఉండి అనేకలు ఒకవేళ నాశనానికి దిగిపోతున్నారా? నువ్వేం చేయాల్సిన అట్లాంటి వారిని ఆత్మీయంగా కట్టే బిడ్డగా మారిపోయే సమయమే. స్తోత్రం కలుగును గాక. మన మాటలో ఒక సంఘాన్ని కట్టాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. మన సమయం ఒక జీవితాన్ని కట్టాలి. ఆమేనని గట్టిగా. మన బ్రతుకు ఒక ఆత్మ సంబంధమైన బిడ్డని కట్టేవారిగా మారిపోవాలండి. మందిరాన్ని కట్టే టైం, మందిరం కట్టే సమయం. మందిరం అంటే ఒక జీవితం మందిరం. స్తోత్రం కలుగును గాక. కట్టబడితేనే దేవుని మహిమ వారికి దిగి వస్తుంది. చెప్పండి, ఎంతమంది వైదొలిగిపోయిన వారిని, వెనుకత్రట్టుకి తిరిగిపోయిన వారిని ప్రభు దగ్గరికి మీరు నడిపించగలుగుతున్నారో ఒకసారి ఆలోచించండి. 30 లక్షల మంది అండి పాస్టర్ గారి మీద విరోధించి సంఖ్యాకాండ 14వ అధ్యాయంలో ఐగుప్తుకి వెళ్ళిపోతున్నారు. 30 లక్షల మంది ఎవరి మీద విరోధించి పాస్టర్ గారి మీద విరోధించి వెళ్ళిపోతుంటే వెంటనే వాళ్ళ మధ్యలో 2 కుర్రలు ఉన్నారు. వాళ్ళ పేర్లేంటి? యెహోషువ, కాలేబు. 30 లక్షల మందిని మళ్ళా వాగ్దానము దేశము తట్టుకు తిప్పారు. స్తోత్రం కలుగును గాక. కాబట్టేనండి వాగ్దాన దేశంలో యెహోషువ స్వాస్యాలు పంచిపెట్టేవాడిగా మారిపోయాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. జీవితాలు కట్టాలి. ఈ లోకపరంగా కాదు నేను చెబుతున్న మాట, ఆత్మ సంబంధంగా అనేక కట్టేవాడిగా మనం మార్చబడుతున్నా. దేవుని మందిరాన్ని కట్టే సమయం 5-6 చూడండి. 6వ మాట. 1 దేనికి సమయం అయ్యా అంటే మారుమనసు పొందుటకు సమయము. 2 బాప్తిసం పొందడానికి సమయము. 3 వాక్యాన్ని దేవుడు మాటగా విని లోబడి అప్పగించుకునే సమయము. 4 కన్నీటి ప్రార్థన చేయుటకు సమయము. 5 పాడైన అనేక జీవితాలను కట్టడానికి సమయము. 6 సమూయేలు మొదటి గ్రంథము 9వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథము 9వ అధ్యాయము. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. 13వ వచనం. అతడు భోజనము చేయుటకు
ఉన్నతమైన స్థలమునకు వెళ్ళక మునుపే మీరు అతని కనుగొందురు. అతడు రాకముందు జనులు భోజనం చేయరు. భోజనము చేయుదురు. అతన్ని చూచుటకు ఇదే సమయం చెప్పి చేతులతో స్తోత్రం చెప్పాలి. గట్టిగా చేతులతో స్తోత్రం చెప్పాలి. 6వది ఇదిగోండి, దైవజనుడిని కలుసుకున్నటువంటి సమయం. ఆమెను చెప్పండి గట్టిగా. గట్టిగా ఆమెను అనాలి, స్తోత్రం చెప్పాలి. సందర్భం తెలుసు కదండి. సౌలు తప్పిపోయిన గాడిదలు వెతుక్కోవడానికి వెళ్ళాడు. ఎంత తిరిగేశారో పని అవుతలేదు, కష్టమైపోయింది, ఇబ్బంది పడిపోతున్నారు. ఆ సమయంలో అనిపించింది పిల్లలకి ఏంటి తెలిసిన, మాకున్న ఈ పరిస్థితి కోసం ఎంతో సతమతం అవుతున్నాం, కానీ మాకేం అర్థం కావట్లేదు. ఇప్పుడు నేను ఎవరిని కలుసుకోవాలి తెలిసిన, అక్కడ చెప్తున్నారు ఇది మంచి సమయం ఎవరిని కలుసుకోవడానికంటే సేవకుడిని కలుసుకోవడానికి. స్తోత్రం గాక. ఆ తర్వాత మనం చదవండి, వారు ఊరిలోనికి లాగా ఉన్నతమైన స్థానంలోకి పోవచ్చిన సమయంలో సేవకుడు వారికి ఎదురు పడ్డాడు. చేతులకి స్తోత్రం చెప్పండి గట్టిగా. గట్టిగా ఆమేనండి. వీళ్ళ ఆలోచించాలి. 6వ మాట వినండి చాలా శ్రద్ధగా. దైవజనుణ్ణి కలుసుకునే సమయం. ఆమె చెప్పండి గట్టిగా. అయితే దైవజనుణ్ణి కలుసుకున్నట్టుకు సమయం. స్తోత్రం చెప్పండి గట్టిగా. గట్టిగా ఆమేనండి. కొంతమంది ఆదివారం వస్తే మళ్ళీ ఆదివారం కనబడరా. కొంతమంది ప్రతి నెల మొదటి ఆదివారమే, మళ్ళీ వచ్చే నెల కనబడరా. ఇక్కడ చూడండి, సౌలు తన జీవితంలో దుఃఖంలో ఉన్నాడు. ఆ దుఃఖ దినాలన్నీ సంపూర్తి చేయబడాలంటే ఇప్పుడు ఈ సౌలు ఎవరిని కలుసుకున్నాడు? సమూయేలైనటువంటి దైవజనుడిని కలుసుకున్నాడు. చెప్పండి గట్టిగా. గట్టిగా ఆమేనండి. ఇది మంచి సమయం అబ్బాయి, వెళ్ళండి. సేవకుడిని కలుసుకున్నట్టుకు మాట్లాడుటకు మంచి సమయం. సేవకుడికి మీ ప్రార్థన అంశం చెప్పుటకు మంచి సమయం. స్తోత్రం కలుగును గాక. గట్టిగా ఆమేనండి. చాలా మంది సంఘంలో అందరికీ చెప్తారు, కానీ ఎవరికి చెప్పరు విషయం. ఎవరు చెప్పరు? పాస్టర్ గారికి చెప్పరు. పాస్టర్ గారితో ఉండరు. ఏళ్ళకి అందరికీ ఫోనులు, వాట్సాప్లు, రకరకాల వ్యామోహాలన్నీ ఉంటాయి, ఇంటర్నెటింగ్లన్నీ ఉంటాయి. కానీ దైవజనుడితో కానీ దైవజనులతో కానీ ఆ పరిస్థితి చెప్పరు. ఎవరో చెప్తే సేవకుడికి వినమన్నప్పుడు దైవజనుడు చాలా బాధపడతాడు. ఇదేంటిది, నేను ప్రతిరోజు ఇంత కన్నీరు కాచి ప్రార్థన చేస్తున్నాను కదా, కనీసం నాకు ఒక మాట కూడా చెప్పలేదేంటి? నీవు దైవజనుడిని కలుసుకుంటేనే నీ కుటుంబానికి క్షేమం కలుగుతుంది. స్తోత్రం కలుగునుగాక. నువ్వు దైవజనుడిని కలుసుకుంటేనే ఈ సమయంలో నువ్వు ఏది పోగొట్టుకున్నావో తిరిగి ఆమేన్. అప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయే సమయం ఆసనమైంది. అంటే ఏంటి? కొండెక్కుతాడు, ప్రార్థన చేస్తాడు, కనిపెడతాడు, నీకు విషయం చెప్తాడు. ఆయన ప్రార్థించుకునే సమయం. ఆయన ప్రార్థనకి వెళ్ళకముందు వెంటనే నువ్వు విషయం తెలియపరచడానికి. గట్టిగా ఆమేన్ అంటలేదు, గట్టిగా స్తోత్రం చెప్తలేదు. ఇంకో మాట చెప్పనా? సేవకునితో కలిసి ఉండుటకు సమయం. ఆమేన్ చెప్పండి గట్టిగా. గట్టిగా ఆమేనండి. స్తోత్రం చెప్పండి. ఎవరితో కలిసి ఉన్నట్టుకు సమయం? గేహాజీ ఎలీషాతో ఉండాలా, నయమానుతో ఉండాలా? మాట్లాడతలేదు. ఎవరితో కలిసి ఉండాలి? కానీ గేహాజీ ఎవరితో కలుసుకున్నట్టుకు పరిగెట్టాడు. ఏమైపోయాడు జీవితం? ఆలోచించండి. ఇస్కరియోతు యోధాగాడు యేసు ప్రభుతో ఉండాలా, దొంగలతో కలవాలి, వెళ్ళి మాట్లాడాలి. పేతురు ఎంత శ్రమ వచ్చినా యేసుని కలుసుకుని ఉండాలా, లేదా చలి కలుసుకునే గుంపుతో ఉండాలా? మాట్లాడాలి. ఎవరిని కలుసుకున్నావు ఈరోజు? నీవు నీ దైవజనుడితో కలిసి ఉంటున్నావా? దైవజనుడికి వేరుగా ఉంటున్నావా? చూడండి, యోనాతానేమో నిబంధన దావీదుతో చేశాడు, సహవాసము సౌలుతో చేశాడు. నమ్మండి, అర్థమైందా? ఎవరితో సహవాసం చేయాలి? యోనాతాను దావీదుతో చేయాలి. ఇప్పుడు ఎవరితో చేస్తున్నాడు?
సౌలుతో చేశాడు కాబట్టి సౌలు యోనాతాను ఇద్దరేమయ్యారు, సచ్చారు. నిబంధన ఎవరితో చేసావు, సహవాసం ఎవరితో చేస్తున్నావు, ఎవరితో కలిసి ఉంటున్నావు? దైవజనుడితో కలిసి ఉన్నాడు యోహాను. చదువుతో స్తోత్రం చెప్పండి గట్టిగా. యోహాను శిష్యుడైన యోహాను, జబదేయి కుమారుడు యోహాను యేసు ప్రభుతో ఎంత శ్రమలోనైనా కలిసి ఉన్నాడు కనుక పరలోకపు ప్రకటన ప్రత్యక్షపడుతుందని దేవుడు యోహానుకు మాత్రమే చూపించాడు. అట్టిగా ఆమేనండి. అర్థమవుతుందా? యోధాగాడు పాస్టర్ గారితో ఉన్నట్టున్నాడు కానీ బయటికి వెళ్ళి దొంగలతో ఇద్దరు కలిపి ఎవరిని నమ్మేస్తాడు, మాట్లాడతలేదు. ఎవరిని? యేసు అంటే ఎవరు? ఇప్పుడు అక్కడ సేవకుడిని నమ్మేశాడు. ఎవరితో కలిసి ఉన్నావు? నీకోసం నిత్యము కన్నీటి ప్రార్థన చేస్తూ, నీ కుటుంబ క్షేమం కొరకు దీవారాత్రులు ప్రయాసపడుతూ, నీకు వాక్యమైన ఉపదేశమును అందిస్తూ, నీకు ఏదైనా బాధ కలిగిందంటే, ఏదైనా కష్టం వచ్చిందంటే నీ ఇంటికి 10 సార్లు వచ్చి నీకు ఫోన్లు చేసి ఎలా ఉందమ్మా, ఎలా ఉంది బ్రదర్, ఆరోగ్యం ఎలా ఉంది, కుటుంబం ఎలా ఉంది, పరిస్థితి ఎలా ఉంది అని తన ఆరోగ్యాన్ని నిర్లక్ష్య పెట్టి తన హృదయమంతటితో మనసంతటితో నీపైన ఆశలు పెంచుకున్న దేవుని సేవకుడితో కలిసి ఉంటున్నావా? లేకపోతే సేవకుడిని బాధపెట్టి సేవకుడిని చంపాలనుకున్న దుర్మార్గులతో కలిసి ఉంటున్నావా? కాబట్టి దుర్మార్గులతో కలిసి ఉన్న వారితో వాని కోసం బైబిల్ ఏం చెప్పిందంటే, అట్టివాడు పుట్టి ఉండకపోవడం వానికి మేలు. ఎవడా ఆడి పేరేంటి తెలియదా మీకు? ఆడి పేరేంటి? ఇస్కరియోతు. చెప్పండి ఏంటండి? ఇస్కరియోతు. ఒక మాట చెప్పనా? రూతమ్మ నయోమితో మనసు కలిపింది. చెప్పండి గట్టిగా. హల్లెలూయా. రూతమ్మ నయోమితో మనసు కలిపింది. రూత్ అంటే సంఘం, నయోమి అంటే దైవజనుడు. సంఘము దైవజనుడితో మనసు కలపాలి. హల్లెలూయా. తిమోతి పౌలుతో మనసు కలిపాడు. హల్లెలూయా. ఎవరితో కలిసి కొనుటకు నువ్వు ఈ సమయాన్ని వాడుతున్నావో ఆలోచించు. బైబిల్లో చాలా మంది ఉన్నారు, పనికి మన స్థానాల దగ్గర పరుగులెట్టి జీవితాన్ని పాడు చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు దేవుని బిడ్డలారా, దేవుడు రోజున మనతో మాట్లాడుతూ వచ్చాడు. చెప్పండి, ఇది దేనికి సమయం? ఒకటి చెప్పండి, దేనికి సమయం? నిద్రపోవడానికా? దేని సమయం? ఒకడు మాట్లాడుతాను చూశారు మీరు. 3, 4, 5 మందిరానికి జీవితాల కట్టకు. 6 దైవజనుడితో కలిసి ఉండడానికి సమయం. స్తోత్రం కలుగును గాక. ఎవరితో కలిసి ఉండాలి? 7వది ఆఖరిది, దేవునికి సంపూర్ణ మహిమ కలుగును గాక. గట్టిగా స్తోత్రం చెప్పండి అందరూ. ఆనందంగా చేతులెత్తి ప్రభువుకి స్తోత్రం చెల్లిద్దాం. దేవునికి సంపూర్ణ మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చాలా ఉన్నాయి కానీ ఏది చెప్దామా అని నేను చూసుకున్నాను. మొత్తం దాదాపుగా ఒక 15 సంగతులు రాసుకున్నాం. ఈ 15 7 మనం నేర్చుకుంటున్నాం. వాటిలో 6 నేర్చేసుకున్నాం. ఇంకొక మాట చెప్పేసి నేను ప్రార్థన చేస్తాను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూద్దాం. యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 7వ వచనం, 3వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనాన్ని మన పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకుందాం. 33వ అధ్యాయము 3వ వచనం.
దేశం మీదకి వచ్చిన పరిస్థితిని చూసి బాకా ఊది జనులను హెచ్చరిక చేసిన సమయమున ఎవరైనా బాకానాదము వినియను జాగ్రత్త పడనందున ఖడ్గము వచ్చి వారి ప్రాణము తీసిన వారు తన ప్రాణమునకు తాను ఉత్తరవాది. చేతులు స్తోత్రం చెప్పండి గట్టిగా ఆమెనండి. ఈ విధిగా హెచ్చరించే సమయం అని చెప్పండి గట్టిగా. ఇప్పుడు స్తోత్రం చెప్పండి. పిల్లరా ఖడ్గం వచ్చింది, దేశం మీదకి తెగులు వచ్చింది, పరిస్థితి తీవ్రంగా మారిపోయింది, పరిస్థితులు భయంకరంగా మారిపోతున్నాయి. పిల్లరా ఇప్పటికైనా మీరు గ్రహించుకోండి అని ఒకరిని ఒకరు హెచ్చరించుకునే సమయం. గట్టిగా ఆమెనంటలేదు, గట్టిగా ఆమెనంటలేదు. ఒకరికి ఒకరు పొగేసుకోవాలా, ఒకరికొకరు హెచ్చరించుకోవాలా? మాట్లాడాలి. ఏం చేసుకోవాలి? హెచ్చరించుకునే సమయం. కాబట్టి అన్నాడు హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం. కొందరు మానుకొనుచున్నట్లుగా మీరు సంఘముగా కూడుట మానక ఒకరినొకరు హెచ్చరించుచు యేసయ్య రాకడ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగ చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకరు ఆలోచించము. స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి. ఒకరిని ఒకరు ఏం చేసుకోవాలండి? హెచ్చరించుకోవాలి. అనండి అందరూ. మాట్లాడతలేదు. ఉదాహరణకి మీ బంధువు మీ సంఘానికి వచ్చే వారిలో ఎవరినైనా తప్పిదం కనబడింది అనుకో, ఏం చేయాలి? ఏమా ఏంటి వారంలో 2 సినిమాలు చూస్తావు నువ్వు, నేను కూడా 2 చూస్తానులే. జోగి రాసుకుంటే ఏమవుద్ది? చెప్పండి వాళ్ళు తెలిసి ఏమవుద్ది? కొంతమంది కాంప్రమైజ్ అయిపోతారండి. అంటే అర్థం ఏంటంటే ప్రేమగా అమ్మా ప్రేమతో గద్దించుకుని ప్రేమతో హెచ్చరించుకుని ఒకరిని ఒకరు సరి చేసుకోవడానికి ఇష్టపడరు. ఇక్కడ అన్నాడు మీరు ఆ దినముగా రాకడ దినము సమీపించుటకు చూచుకొనుడి, సమాజముగా కూడుట మానవద్దు, ఒకరిని ఒకరు హెచ్చరించుకోండి. తెగులు మొదలైంది దేశంలో, ప్రతికూలతలు మొదలైనవి, పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి. బాకానాదం ఊదండి. ఊదితే ఆ బాకానాదమే వాక్కు. హెచ్చరిక వాక్కు. స్తోత్రం కలుగునుగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఇప్పుడు మీకు చెప్పండి, హెచ్చరించే బోధలు కావాలా, సిగ్గు పూసే పోగలు కావాలా? మాట్లాడతలేదు. బిడ్డలారా మరి మీరు ఎంత మంచివారో డుండుం అని పొగుడుతూ ఉంటే, ధూపం వేస్తూ ఉంటే, పొగేస్తూ ఉంటే పొంగిపోతుంటారు కొంతమంది. అవునా కదండి? ఒకవేళ పొగడిపోయేసరికి పాస్టర్ గారు మమ్మల్ని పొగుడుతలేదండి. స్తోత్రం చెప్పండి గట్టిగా ఆమేనండి. ఉదాహరణకి మీకు కొన్ని మాటలు చెప్పమంటారా వద్దంటారా? అలా చూస్తున్నానండి. చెప్పమంటారా వద్దంటారా? చెప్పండి అన్న చేతులు స్తోత్రం చెప్పండి గట్టిగా ఆమేనండి. రేపు రాత్రికి భోజనం ఉందండి దగ్గర లేవు. అది ఒక భోజనాలు తావత ఎప్పుడైనా ఉంటాయి కదా. పరిచయం చేసి సాయంత్రం లాస్ట్లో చాలా మంది వచ్చి అందరు తినేసిగా ఇకేమి లేదు, సాంబార్ ఉందనుకో, ఇక పరిచయం చేస్తున్నాడమ్మా ఏంటనే పిల్ల మనం అంతా కష్టపడింది తప్ప మనకి లాస్ట్కి ఒక మొక్క కూడా ఉండదు. ఎప్పుడు మనం బతికిందే సాంబారే. ఇప్పుడు న్యాయంగా చెప్పాలంటే ఏమండి మాస్టర్ గారు ఎక్కువ మంది వచ్చారు, చాలా మంచిగా కార్యక్రమం జరిగింది, వాళ్ళు భోజనం చేసి వెళ్ళారు. అలా ఎక్కువ మంది వచ్చినందుకు మనకు కూరలైనందుకు మనం సంతోషించాలి, ఆడాలా? హలో మాట్లాడతలేదండి. ఏం చేయాలి? ఏంటి పని? అవునా పిల్ల ఈ మధ్యన పాస్టర్ గారు మరీ బొత్తుగా అన్ను అనకూడదు, పనికి మానిందాయన తొప్పేముంది, ఎక్కువ మంది వచ్చారు తిన్నారు, పోలే మనకి లేకపోతే ఏముంది, ఎప్పుడు తినేదే కదా అని ఒకరినొకరు ఏం చేసుకోవాలి? నోతని చెప్పండి, ఏం చేసుకోవాలా? అవునమ్మా ఈ మధ్యన మనమే ప్రేమ తగ్గిపోయింది గారికి.
ఇప్పుడు నీకు ఫస్ట్ చిన్న పాప పుట్టిందండి, పాపను ఎత్తుకుంటావు ముద్దులాడతావు, పాపని ఎత్తుకుంటావు ముద్దులాడతావు, అది ఎద్దులో ఎదుగుతుంది అనుకోండి. తర్వాత మళ్ళీ గర్భం తెరపడింది, మళ్ళీ దేవుడు పాపని ఇచ్చాడు. ఇప్పుడు ఆ ఎద్దులో ఎదిగిందని ఎత్తుకుంటావా, చిన్నగా పుట్టిందని ఎత్తుకుంటావా? నవ్వుతారు చెప్పండి. అప్పుడు ఎద్దులో ఎదిగింది వచ్చి ఈ మధ్యన అయ్యారు మా అమ్మకి ప్రేమ లేదు అంటే ఏమే పనికి మానిందానా, నువ్వు ఎద్దులో ఎదిగేసావే, చిన్నపిల్లని ఎత్తుకోవాలి. ఇంకా అవసరమైతే నువ్వు కూడా ఎవరిని ఎత్తుకోవాలి? ఎవరిని ఎత్తుకోవాలి? అలాగే మీరు ఆరంభ దినాల్లో, మందిరానికి వచ్చిన ఆరంభ దినాల్లో పాస్టర్ గారు ఏదో ప్రేమించాడు, ఏదో ఎత్తుకున్నాడు, ఏదో మాట్లాడాడు. ఇక సీనియర్ అవుతున్న కొలది కొత్త వాళ్ళు పట్టించుకుంటే ఏంటో పిల్ల ఈ మధ్యన మనల్ని పాస్టర్ గారు పట్టించుకోవడం మానేశాడు. ఎద్దులో ఎదుగుతున్న వాళ్ళని పట్టించుకుంటాడా, చిన్నవాళ్ళని పట్టించుకుంటాడా? అప్పుడు ఆ పక్క కూడా అవునే పిల్ల ఈ మధ్యన ఏదో మొత్తం అసలు పట్టించుకోవడం మానేశాడు పాస్టర్ గారు. అలా అనకూడదు. తప్పమ్మా, మనం ఎదిగాం, ఆత్మలో బలపడ్డాం, కొత్త వాళ్ళు వస్తున్నారు, కొత్త వాళ్ళ మీద అయ్యారు కేర్ తీసుకున్నారు, జాగ్రత్త తీసుకున్నారు, మంచిదే కదా. అసలు మనం కూడా కొత్త వాళ్ళు ఏం చేయాలి? ప్రోత్సహించాలి. ఆమె చెప్పండి గట్టిగా, అవునా కాదా? ఇలా ఏదైనా సంఘ విషయంలో కానీ, దైవజనుడి విషయంలో కానీ ఎవరైనా బలహీన మాట మాట్లాడితే వెంటనే నువ్వేం చేయాలి? వారిని హెచ్చరించాలి. ఏం చేయాలి? మాట్లాడతలేదు, నోరు మూయించాలి. తెలిసి తెలియక పిచ్చి ఒకడు మోగుతారు వాళ్ళు. ఏం తెలుసండి? పిచ్చి పిచ్చి మాట మాట్లాడతారు కొంతమంది. దైవజనులు అంటే ఏం తెలుసు? ఒక సమర్పణతో, ప్రతిష్టతో, రోషంగా దేవుని మహిమ గల సేవ కోసం పోరాడుతున్నగా పోతున్నాము. అటువంటి రోషము కలిగిన సేవకుడి కొరకు మాట్లాడడానికి నోరేలా అవుతుంది. ఇలా మాట్లాడుతున్న వాళ్ళ కోసం మనం ఏం చేయాలి తెలిసిన? తీయండి, బైబిల్ తీయండి. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటి పత్రిక తీయండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. ఏలయనగా మీరు ఇట్లు యుక్త ప్రవక్తలు కలిగిన వారై. వాడికేమి తెలియదు, ఇష్టానుసారంగా మాట్లాడతాడు. సంఘమన్నా, సేవకుడన్నా, సేవకులైనా ఇష్టానుసారంగా మాట్లాడతారు కొంతమంది. గట్టిగా ఆమేనండి. పిచ్చి పిచ్చి మాటలు ఎవడైనా మాట్లాడితే అన్నీ ఏం చేయాలి? మీరు ఇంకా 4 మాటలు మాట్లాడాలా? ఏమా ఏం చేయాలి? నోర్లు ముయ్యాలి. 11వ అధ్యాయం 1లో సంఖ్యాకాండంలో దైవవచనుడిని సనుక్కుంటేనట దైవవచనుడికి కనబడ్డాడు. ఎవరు కనబడ్డారు? దేవుని కోపం రేగింది. మీరు దేవుని కోపానికి గురి కాకూడదని ప్రేమతో మీకు ఈ మాటలు చెప్తున్నాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. గట్టిగా ఆమేనండి. ఏం చేసుకోవాలి? ఒకరినొకరు మాట్లాడాలి. ఏం చేసుకోవాలి? మొత్తం ఒకటైపోవాలా? సంఘానికి విరోధంగా ఒకటైపోవాలా? సేవకునికి విరోధంగా ఒకటైపోవాలా? సేవకులకి విరోధంగా గుమ్ముకోడాలా? పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడాలా? కొంతమంది సంఘంలోనే ఉంటారు కానండి, కొత్త వారిని బలహీనపరిచే మాటలు మాట్లాడతారు. సమయం దొరికితే చాలు సేవకుడిని, సేవకురాల్ని ఇష్టానుసారంగా మాట్లాడుకుంటారు. మరి అటువంటి మందిని మానేయచ్చు కదా, మానరు. ఎవరైనా దేవుని ఆలయమును పాడు చేసినాడు, దేవుడు వాడిని పాడు చేస్తాడు. జాగ్రత్త. సంఘాన్ని పాడు చేయడం చూసావా, నీకు అయిపోద్ది జాగ్రత్త. మామూలుగా ఉండదు. ఈ సంఘం నాదో నీదో ఒక మనిషితో ఆ పాస్టర్ కాదు, సంఘము దేవుని సంఘం. మానరు. ఆన్లైన్ కలుగుతుండే మరి అమ్మ ఏం మానేచ్చు కదని మానవు. ఇప్పుడు ఎప్పుడైనా నీ ఇంటికి అన్నిసార్లు సేవకుడు వచ్చాడు, సేవకులు నీ ఇంటికి అన్నిసార్లు వచ్చారు. మరి ఏదో పిచ్చి వాగుడు వాగుతున్నాగా, ఆ వాగుడు ఏదైనా నీ మీద కానీ నీ ఇంట్లో వారి మీద కానీ సేవకుడు ప్రయోగించాడా? లేదు కదా. మరి ఎవరో చెప్పిన కోతలను నమ్మి పిచ్చి పిచ్చి మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు?
ఒక వ్యక్తిలో లోపం మనకు కనబడినప్పుడు వెంటనే మనం ఏం చేయాల్సిన ఆ లోపాన్ని క్రమపరచాలి. స్తోత్రం కలుగునుగాక. ఏం చేయాలి? హెచ్చరించాలి. ఆమె చెప్పండి గట్టిగా. ఇదే సమయం సమయం ఒకరిని ఒకడు హెచ్చరించుకునే సమయం. కారణం యేసయ్య రాకడ సమీపంలో ఉన్నది. ఆమేన్. ఇంకా ఎంతో దూరంలో మనం లేవు, అతి సమీపముగానే మన దేవుడు మన మధ్యలోకి రాబోతున్నాడు. రేపు మారదాం, ఎల్లుండి మారదాం అనుకుంటున్నామేమో, డిసెంబర్ 31 రాత్రి నుంచి మారిపోదాం అనుకుంటున్నామేమో. మార్పు అనేది ఇప్పుడే నీలో ప్రారంభించబడాలి. అని చెప్పండి గట్టిగా. తీర్మానం అనేది ఇప్పుడే తీసుకోవాలి. బిడ్డలేరా, రథం వెనకతల పరుగులు తీశాడు, తన బ్రతుకుని పాడు చేసుకున్నాడు, భద్రపరుచుకున్నాడు. ఇది దేనికి సమయం చెప్పండి? మొట్టమొదటిగా దేనికి సమయం? బ్రతుకులు మార్చుకోవడానికి సమయం. నోడుతారు. రెండవది రక్షణ బాప్తిసం పొందడానికి సమయం. మూడవది వాక్యమును చదివి విని వాక్య ప్రకారం జీవించే సమయం. నాలుగవది దేశం కొరకు ప్రాంతాల కోసం కన్నీటి ప్రార్థన చేసే సమయం. ఐదవది అనేక పౌరుల జీవితాలు కట్టే సమయం. ఆరవది దైవజనుడితో కలిసి ఉన్నటువంటి సమయం. ఏడవది ఆఖరిది బాగా నాటలతో చేసిన సమయము. బిడ్డలారా, సమయాన్ని వద్దపరచుకోవద్దు. మన ప్రభువారు సమయాన్ని గుర్తించి ఒకప్పుడు గొర్రెపిల్లగా వచ్చాడు. నీ కొరకు నా కొరకు తన ప్రాణం అర్పించినందుగా ఆయన తగ్గించుకున్నాడు. నేడు రేపు ఇప్పటికైనా టైంను పాటు చేసుకోవద్దు. మీకు మాట చెప్పనా, కోల్పోయింది దేనైనా తిరిగి సంపాదించుకోవచ్చేమో కానీ సమయాన్ని సంపాదించుకోలేవు. తిరిగి సమయాన్ని నువ్వు సంపాదించుకోలేవు. పరిశుద్ధాత్మ దేవుడే నీతో మాట్లాడారు. ఆయన కలువరిలో మన కొరకు తన ప్రాణం అర్పించినంతగా తగ్గించుకున్నాడు. తన ఉన్నతమైన మహిమలో ఆశపడుతున్నాడు. స్తోత్రం కలుగునుగాక. అట్లాంటి ప్రేమ కలిగిన దేవుని సముఖంలో అందరూ మోకాళ్ళ మీదకి రండి.